ప్రభునామాన్ని మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభునామములు వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ దైవగ్రంథంలో మనం బలవర్తమానానికి కావాల్సినటువంటి లేఖనాలు ధ్యానించే ముందు బైబిల్ పల్లె పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్, అనుదినం పఠించిన ప్రేమతో పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read every day, it's help all the way. Oh, the best book to read is the Bible. ప్రభు యొక్క సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలి ప్రేమించి పరలోక మా తండ్రి, మీ ప్రియకుమారుడు మా సొంత రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన దివ్యమైన నామంలో ఈ ఉదయకాల సమయంలో మీ పాదపీఠంలో నాయన మిమ్మల్ని సాగిలపడి మీ సన్నిధిలో నాయన మేము ఆరాధించడానికి మీరు ఇచ్చిన సమయానికి వందనాలు చెల్లించుకున్నాం. ఉదయకాలంలో కూడా మీ దాసుల ద్వారా మా గమనాన్ని తీసుకొచ్చిన శ్రేష్టమైన లేఖనాలను బట్టి కూడా మేము స్తుతిస్తున్నాం ప్రభువా. అవును తండ్రి, మా పెద్దోడైనటువంటి నాయన ఆది పురుషుడైనటువంటి నాయన అది ఆదాము చేసినటువంటి పాపం నిమిత్తము తండ్రి నాయన మేము నాయన పాపులుగా ఉండగా పాపంలో జన్మించి పాపంలోనే జీవిస్తుండగా తండ్రి మా పాపం నుంచి మాకు విడుదల దయచేయడానికి దయగలిగిన దేవుడిగా మా ప్రభువా మీరు ఈ లోకానికి రిక్తుడిగా మానవుడిగా వచ్చి తండ్రి నా పాపంలన్నింటినీ మీ మీద వేసుకుని తండ్రి కలవరిశిలో కాచిన రక్తం ద్వారా మీరు ప్రాణం పెట్టడం ద్వారా తండ్రి నాకు రక్షణ దయచేశారు. మరి నాయన మీరు మూడవ దినం తిరిగి సమాధిని గెలిచి సజీవుడిగా తిరిగి లేచడం ద్వారా తండ్రి నాయన పునరుద్ధానుడుగా నా తండ్రి మేము కూడా సజీవులుగా తిరిగి లేస్తామన్నటువంటి నిరీక్షణ అనుగ్రహించినందుకు వందనాలు చెల్లించుకున్నాం. అంత మాత్రం కాదు నాయన, నూతన సృష్టిగా చేసిన దేవుడు, రక్షణ అనుగ్రహించిన దేవుడు, దేవుని ఆలయముగా చేసిన తండ్రి నాయన, మీ ఆలయంగా నాయన మీరు దేవుని ఆలయం అన్నది మీరు ఎరుగురాని సెలవించిన రీతిగా నాయన నా తండ్రి నాయన మీ ఆలయంగా ఉండడానికి మేము మా యొక్క హృదయంలో నా తండ్రి మా ఆత్మలో మిమ్మల్ని చేర్చుకుని నాయన మీతో మేము జీవించడానికి మాలో మీరు ఉండడానికి మీరు కృప చూపిస్తూ వచ్చిన నూతన సృష్టిగా చేసినందుకు వందనాలు చెల్లించుకుంటూ దయగల మా తండ్రి దయాదక్షిణుడైన ప్రభు అంత మాత్రమే కాదు నాయన నా తండ్రి నన్ను నాయన మీ ప్రభు రాజులైన యాజ సమూహంలోనూ మీ సత్యమైన ప్రజలతో ఉండడానికి మీ రాజ్యంలో నేను కూడా ఉంటానని ఒక సుప్రదమైన నిరీక్షణ ఇచ్చినందుకు దయగల మా తండ్రిని వేలు చేసిన తండ్రి నేను హృదయపూర్వక ఆరాధన మీకు చెల్లించుకుంటూ నిలబడుతున్న మీ దాసును అయోగుడు నలుపుడు బలహీనుడు దౌర్భాగ్యుడు తండ్రి క్షమించండి. చిలువు చాటు మరుగుపరిచిన ఆయన మీరే మహిమ పొందండి ప్రభా. నా నిమిత్తం మా నిమిత్తం తండ్రి మీరు వాక్యం ద్వారా మాట్లాడి ఆత్మీయ మేలుతో మమ్మల్ని నింపమని మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ నన్ను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో ప్రార్థించి పెట్టుకున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఒక ప్రశ్న, రాజులు గ్రంథం మనం చాలాసార్లు చదివి ఉంటాం. మొదటి సమయాల గ్రంథం, రెండు సమయాల గ్రంథము, మొదటి రాజుల గ్రంథం, రెండు రాజుల గ్రంథము, అదేవిధంగా మొదటి దినవృత్తాంత గ్రంథం, రెండు దినవృత్తాంత గ్రంథాలు, 6 గ్రంథాలు ఇవన్నీ కూడా మనం ధ్యానించుంటాం. ఇందులో హూ ఇస్ ది బెస్ట్ కింగ్ అంటే ఎవరు మంచి రాజు అనే ఒక ప్రశ్న నేను సామాన్యంగా ప్రశ్నలు అడగను, కానీ ఎవరు మంచి రాజు అనే ఒక మాట అంటే మనం ఆలోచింప చేస్తుంది. ఎవరు మంచి రాజు అని చెప్పగలరా త్వరగా? దావీదు, తర్వాత సొలొమోను, తర్వాత యేషయా, ఇంకా ఎవరో యేషయా చెప్పింది. నేను అంటే చాలా వరకు ధ్యానించినాము, 12 సంవత్సరాల నుంచి కూడా ధ్యానిస్తూ వచ్చిన. ది బెస్ట్ కింగ్ అంటే యోషియా. చూద్దాము ఆయన నిజంగా ఆయన మంచి రాజు కాదు చూద్దాము. ది బెస్ట్ కింగ్ యోషియా, ఇంగ్లీష్లో జోషియా అని ఉంటుంది, యోషియా తెలుగులో యోషియా. 2 దినవృత్తాంతాల గ్రంథము 23వ అధ్యాయం, 2 దినవృత్తాంతాల గ్రంథము 34వ అధ్యాయం, 2 దినవృత్తాంతాల గ్రంథము 34వ అధ్యాయము మొదటి 7 వచనాలు మార్చి చదువుకుందాం. 2 దినవృత్తాంతాల గ్రంథంలో 34వ అధ్యాయం. యోషియా ఏలన ఆరంభించినప్పుడు 8 ఏళ్ల వాడే యెరూషలేములో 31 సంవత్సరములు ఏలెను.
తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున తాను ఇంకనూ బాలుడు ఉండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుటకు పూనుకున్నవాడై 12వ ఏట ఉన్నత స్థలములను దేవతాస్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహమును కోత విగ్రహమును తీసివేసి యూదా దేశమును యెరూషలేమును పవిత్రము చేయనారంభించెను. బయలుదేవత యాజకుల సైన్యములను బలిపీఠముల మీద అతడు కాల్పించి యూదా దేశమును యెరూషలేమును పవిత్రపరచెను. బలిపీఠములను దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను చూర్ణం చేసి ఇజ్రాయేల్ దేశమంతటనున్న సూర్యదేవతా విగ్రహములన్నిటినీ నరికివేసి అతడు యెరూషలేమునకు తిరిగి వచ్చెను. ప్రార్థన చేసుకున్నాం. దయల తండ్రి, ఈ వాక్యం నుంచి నాకు మీ సన్నిధిలో తండ్రి మాకు విడిచిపెట్టమని యేసు నామములో ప్రార్థించి పెట్టుకున్నాం పరమ తండ్రి. కాబట్టి చూడండి, మనము ఏంది బ్రదర్ వచ్చి దావీదు గొప్ప రాజు అంటే శ్రేష్టమైనటువంటి దావీదు రాజు గురించి ఎక్కువ మంది చెప్పుకుంటారు కదా. మరి యోషియా గురించి చెప్తున్నాడు, ఏంది ఈయన బెస్ట్ రాజు అంటున్నాడు అని అంటే చూడండి, ఆయన గురించి బెస్ట్ రాజు కాదు చెప్పబడింది 2 దినవర్తన గ్రంథము 2 రాజుల గ్రంథము 23వ అధ్యాయం 25వ వచనం. 2 రాజుల గ్రంథము 23వ అధ్యాయము 25వ వచనం. అతని వలె పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను పూర్ణ బలముతోను యెహోవా వైపు తిరిగి చూడండి, మోషే ధర్మశాస్త్రం చొప్పున చేసిన వాడు ఒక్కడునూ లేడు. 2 రాజుల గ్రంథం 23వ అధ్యాయం 25వ వచనంలో ఆయన గురించి ఒక స్టేట్మెంట్ ఉంది. 23వ అధ్యాయం 25వ వచనం చూడండి. అతనికి పూర్వమున రాజులలో అతనికి పూర్వంలో ఎవరున్నారు? దావీదు ఉన్నాడు, సొలొమోను ఉన్నాడు, మనష్షే ఉన్నాడు, హిజ్కియా ఉన్నాడు, చాలామంది రాజులు ఉన్నారు కదా, యూదా రాజులు. అతనికి పూర్వమున్న రాజులలో అతని వలె పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలముతోనూ యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రం చొప్పున చేసిన వాడు ఒక్కడునూ లేడు. అతని తర్వాత అయినను అతని వంటి వాడు ఒక్కడునూ లేడు. గ్రేట్ స్టేట్మెంట్. యోషియా వయసు ఎంత? 8 సంవత్సరాలు. ఈయన చాలా చిన్న వయసులో ఈజ్ ఏ బాయ్ కింగ్. ఈయన ఏమంటారంటే ఈజ్ ఏ బాయ్ కింగ్. ఈయన చిన్న వయసులో రాజు అయినాడు. మరి రాజుల గ్రంథాలకు వచ్చినప్పుడు రాజులు మొట్టమొదట న్యాయాధిపతుల గ్రంథాలు చదువుతున్నప్పుడు ఇజ్రాయేలుకు రాజు ఆ దినములలో ఇజ్రాయేలుకు రాజు లేడు అనే మాట 3 సార్లు చదువుతూ వస్తున్నాను నా డైలీ పోర్షన్. నేను ధ్యానిస్తూ వస్తున్నప్పుడు ఆ దినములలో ఇజ్రాయేలుకు రాజు లేడు. సంసోనులో గ్రంథం 16వ అధ్యాయంలో ఉంది. తర్వాత 12, 13, 9, 8 అధ్యాయాల్లో కూడా 6 కాలములలో ఇజ్రాయేలుకు రాజు లేడు అని అంటూ వస్తుంది. అయితే మొట్టమొదట మనకు తెలుసు సమూయేలు గ్రంథంలో 1వ అధ్యాయంలో మొట్టమొదట రాజులు ఎవరు రాజు అయినాడంటే సౌలు రాజు. బెన్యామీను గోత్రీయుడైనటువంటి సౌలు రాజు మొట్టమొదటి రాజు. ఈ రాజు తెలుసు మనకు, సౌలు బెన్యామీను గోత్రీయుడైన సౌలు రాజుగా ఉన్నాడు. ఆయన తర్వాత దావీదు రాజు అయినాడు. ఆ దావీదు తర్వాత సొలొమోను, దావీదు కుమారుడు అంటే సొలొమోను రాజు అయినాడు. ఈ ముగ్గురికి ఒక కామన్ ఉంది. ఏంది? వీళ్ళు ముగ్గురు కూడా ఇజ్రాయెల్ 12 గోత్రాలను ఏలారు. ఈ ముగ్గురు రాజులు ఇజ్రాయెల్ 12 గోత్రాలను ఏలారు. వీళ్ళలో తర్వాత వచ్చిన వారు మరి సొలొమోను కుమారుడైనటువంటి రెహబాం. సొలొమోను కుమారుడు ఎవరు? రెహబాము అంతా గలిబిలి చేసేస్తాడు. ఎందుకంటే తన తండ్రి యొక్క నియమం ప్రకారము తన యొక్క తండ్రి చిత్త ఆయన బోధించిన విధానం కాకుండా ఆయన ఇష్టానుసారంగా యవనస్తులతో చెడిపోయి మరి విపరీతమైనటువంటి ధోరణిలో వాళ్ళ రాజ్యం మీద వాళ్ళ మీద పెద్దల మీద భయంకరమైనటువంటి బరువులు మోపడము, అక్కడ విభేదాలు వచ్చేటట్లు చేస్తాడు. చెడు ప్రవర్తన వల్ల. అప్పుడు రెహబాము నుంచి
మరి రెహబాము విరోధంగా యరొబాము అనేటువంటి వ్యక్తి లేస్తాడు. యరొబాము ఆయన ఇజ్రాయెల్ రాజుగా, మొట్టమొదటి ఇజ్రాయెల్ రాజుగా యరొబాము వస్తాడు. యరొబాము మరి ఇజ్రాయెల్ యొక్క రాజధానిగా యెరూషలేములో, హెబ్రోన్లో 7 సంవత్సరాలు ఏరారు. తర్వాత 31 సంవత్సరాలు యెరూషలేములో రాజులుగా ఉన్నారు. ఈ విధంగా మన్నించండి, 31 సంవత్సరాలు కాదు, దాన్ని యెరూషలేమును వాళ్ళు క్యాపిటల్ సిటీగా, యెరూషలేమును క్యాపిటల్ సిటీగా చేసుకుని పరిపాలిస్తూ వచ్చారు. అయితే వీళ్ళు ఇజ్రాయెల్ రాజులు దేన్ని క్యాపిటల్ సిటీగా చేసుకున్నారు? షోమ్రోన్ చేసుకున్నారు. ఇజ్రాయెల్ వచ్చేసి ఇజ్రాయెల్ దేన్ని చేసుకున్నారంటే బేతేలు, దాను, షోమ్రోను. బేతేల్లో ఉన్నారు కొంతకాలము రాజధానిగా. తర్వాత దానుని చేసుకున్నారు, షోమ్రోన్కి వెళ్ళారు, దానును. ఈ 3 దగ్గరలో ఇజ్రాయెల్ యొక్క రాజధానిగా ఉండింది. యూదా వారి యొక్క రాజధాని యెరూషలేము. అయితే ఈ యొక్క యూదా రాజులు ఎంతమంది అంటే రెహబాము నుంచి, అంటే ఈ 3 రాజులు కాకుండా సొలొమోను, దావీదు, సంబంధించండి సౌలు, దావీదు, సొలొమోను, ఈ 3 రాజులు కామన్గా వీళ్ళందరూ 12 గోత్రాలను పరిపాలించారు. వీళ్ళు కాకుండా యూదా వంశాన్ని మాత్రమే పరిపాలించినటువంటి యూదా రాజుల్లో రెహబాం మొదలుకొని మరి హిజ్కియా వరకు, రెహబాం మొదలుకొని సిద్కియా వరకు, రెహబాం మొదలుకొని సిద్కియా వరకు 20 మంది రాజులు పరిపాలించారు. అదేవిధంగా ఇజ్రాయెల్ రాజ్యాన్నిగా సపరేట్గా తీసుకెళ్ళి ఇజ్రాయెల్ ఒక 11 గోత్రాల రాజులుగా ఉన్నటువంటి యరొబాము మొదలుకొని యరొబాము మొదలుకొని హోషేయ వరకు 20 మంది రాజులు ఈ విధంగా విడిపోయారు. అయితే వీళ్ళల్లో ఇజ్రాయెల్ రాజుల గురించి ఎక్కువగా చెప్పబడింది. ఇజ్రాయెల్ రాజుల గురించి, వాళ్ళ యొక్క పరిపాలన గురించి, వాళ్ళ యొక్క భక్తి గురించి, వాళ్ళ యొక్క యుద్ధాల గురించి, వాళ్ళు చేసినటువంటి కార్యాల గురించి యూదా రాజుల గ్రంథంలోనూ దినవృత్తాంతాల గ్రంథాల్లోనూ రాయబడుతూ వచ్చినాయి. మొదట మనకు పరిచయంగా సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం, సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము, అదేవిధంగా రాజుల మొదటి గ్రంథాలు, రాజుల 2వ గ్రంథము, తర్వాత దినవృత్తాంతాల మొదటి గ్రంథం, దినవృత్తాంతం 2వ గ్రంథాల్లో ఈ 6 యొక్క పుస్తకాల్లో మనకు ఇజ్రాయెలు, యూదా రాజుల యొక్క చరిత్రలు, వారు పరిపాలించిన విధానము తెలియపరుస్తుంది. కాబట్టి ఈరోజు ఈ దినము ప్రభు కృపను బట్టి మనము యోషియా అనేటువంటి రాజును, మరి 2 దినవృత్తాంత గ్రంథం 34వ అధ్యాయంలో నుంచి యోషియా అనేటువంటి రాజుల గురించి మనం ధ్యానించుకుందాం కొన్ని మాటలు. ఈయన యూదారాజు, దీంట్లో అనుమానం లేదు. యూదారాజు ఈయన మనిషే. ఈయన తాతగారు ఎవరు? మనిషే. వాళ్ళ తండ్రి గారు ఆమోను యొక్క కుమారుడు. ఈయన 8 సంవత్సరాలప్పుడు రాజు అయినాడు. ఈయన తండ్రి ఆమోను చనిపోయిన తర్వాత 8 సంవత్సరాలకి హిల్కియా అనేటువంటి ఆయన యాజకుడు జారదీసి ఆయన్ని మరి పెంచుతూ చిన్న వయసులోనే రాజును చేశారు, పట్టాభిషేకం చేశారు. అయితే ఈయన రాజుగా ఉండడానికి ప్రవచనం ఉంది. ఈ యూదా రాజుల గ్రంథాల్లో ఏ రాజుల గురించి అయితే కొన్ని గురించి మాత్రమే ప్రవచనాలు ఉన్నాయి. మరి దావీదు గురించి ప్రవచనం ఉంది, కానీ మరి ఈయన గురించి ఒక ప్రవచనం ఉంది. చూడండి, ఈయన గురించి ఒక ప్రవచనం ఉంది. మొదటి రాజుల గ్రంథము 13వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనం నుంచి. మొదటి రాజుల గ్రంథము 13వ అధ్యాయం తీసుకున్నాను సిస్టర్, కలిసి చదువుదాం. మొదటి రాజుల గ్రంథం అందరూ తీయండి. మొదటి రాజుల గ్రంథము 13వ అధ్యాయం మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయము 2వ వచనం నుంచి చూడండి. ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాటను ప్రకటన చేశాను. బలిపీఠమా యెహోవా సెలవిచ్చినదేమనగా, దావీదు సంతతిలో యోషియాను ఒక శిశువు పుట్టును, నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలముల యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును, అతడు మనుష్య శల్యములను నీ మీద దహనం చేయును. ఈ బలిపీఠము బద్దలైపోయి దాని మీద ఉన్న బుగ్గి వలికిపోయేటి యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త యొక్క సూచన ఒకటి ఇచ్చెను. బేతేలునందున్న బలిపీఠమును గురించి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యరొబాము విని బలిపీఠం నుండి తన చెయ్యి చాపి వానిని పట్టుకొనమని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయాను, దానిని వెనుకకు తీసుకో అతనికి శక్తి లేకపోయాను.
మరియు యెహోవా సెలవు ప్రకారం దైవజనుడు ఇచ్చిన సూచన చొప్పున బలిపీఠము బద్దలు కాగా బుగ్గి దాని మీద నుండి ఒలికిపోయెను. ఇక్కడ చూసినట్టయితే ఈ దైవజనుడి పేరు చెప్పలేదు, కానీ మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయంలో దైవజనుడు అక్కడు అంటే యెరోబోము వచ్చేసాడు. యెరోబోము వచ్చి విడిపోయి యెరోబోము ఇజ్రాయెల్ యొక్క రాజ్యాన్ని స్థాపించి భయంకరమైనటువంటి 2 దూడలను చేసి దూడలను విగ్రహాలుగా చేసుకొని ఆ దూడల్ని షోమ్రోన్లో ఉంచి పూజించమన్నాడు. ఫస్ట్ బేతేల్లో ఉంచాడు, అక్కడ పూజించమంటున్నాడు. అది ఎంత మాత్రము దేవునికి ఇష్టమైన కార్యం కాదు, దేవునికి అసహ్యమైనటువంటిది విగ్రహారాధన. కాబట్టి దేవునికి విరోధమైనటువంటి ఘోరమైన పాపం చేస్తున్నటువంటి యెరోబోము విషయంలో ఒక దైవజనుడు వచ్చి ఒక ప్రవచనం చెప్తున్నాడు. ఒక దైవజనుడు ప్రవచనం ఏం చెప్తున్నాడు? ఆ యొక్క యోషియాని తీసుకొస్తున్నాడు. యోషియా ప్రవచనం ఇప్పుడు యోషియా పుట్టక మునుపు దావీదు వంశంలో పుడతాడు. ఇదే ప్రవచనం అంటే. జరిగిన తర్వాత చెప్పేదాన్ని ప్రవచనం అనరు, జరగబోయే దాని గురించి చెప్పేటువంటిదే ప్రవచనం. దావీదు వంశంలో చూడండి, దావీదు సంతతిలో యోషియాను ఒక శిశువు పుట్టును, నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలముల యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. యాజకులను బలి చేస్తాడు. ఆ యొక్క మనిషి శల్యములను అంటే వాళ్ళ యొక్క ఎముకలను పొడి చేసి తీసుకొచ్చి మళ్ళా బలిపీఠం మీద చల్లుతాడు అని ఎవరి గురించి ప్రవచనం చెప్పబడింది? యోషియా గురించి. మరి ఏ రాజు అయినా ఇజ్రాయెల్ రాజు గురించి, మరి యూదా రాజుల గురించి కానీ ఏ రాజు గురించి అయినా ప్రవచనాలు చెప్పబడిందంటే మరి దావీదు గురించి కొన్ని ప్రవచనాలు చెప్పబడ్డాయి. అది సమయం లేదు మనం ధ్యానించుకోవడానికి. మిగతా రాజుల గురించి ప్రవచనాలు ఏమీ లేవు. కాబట్టి ఈయన ప్రవచనం ద్వారా యోషియా అనేటువంటి చిన్న బాలుడు ఎలాగ రాజు అయినాడు అందరికి ఆశ్చర్యం కావచ్చు. 8 ఏళ్ళకి ఏం జ్ఞానం ఉంటుంది? ఆయన ఎట్లా ఈ రాజ్యాన్ని పరిపాలిస్తాడు? యూదా రాజ్యాన్ని ఎలా పరిపాలించగలడంటే దేవుని చిత్తము. దేవుడు ఏర్పాటు చేసుకుంటే దేవుడు గాడి చేత మాట్లాడించాడు. బిలాముకి ఈ బుద్ధి చెప్పడానికి దేవుడు ఏం చేశాడు? గాడితో మాట్లాడించాడు. అది నిజమయ్యా? గాడి మాట్లాడుతుందా? మరి విశ్వాసం లేనటువంటి వారికి వచ్చేటువంటి ఆలోచన, గాడిద మాట్లాడుతుందా? అలాగా దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు, చిన్న బాలునైనా దేవుడు వాడుకుంటాడు, ఆయన కార్యాలు జరిగిస్తాడు అనే దానికి సూచనగా ముందుగానే ఒక ప్రవచనము, ఈయన గురించి ఒక ప్రవచనం చెప్పబడింది. రెండోదిగా చూసినట్లయితే చూడండి, ఆయన గురించి ప్రవచనం చెప్పబడింది. ఆయనకి 2 రాజుల గ్రంథము 21వ అధ్యాయం 24 వచనం చూడండి. 2 రాజుల గ్రంథము 21వ అధ్యాయము 2 రాజుల గ్రంథము 21వ అధ్యాయము 24 వచనం. చంపి పట్టాభిషేకము చేశాను. కాబట్టి చూడండి 23, 24 చూసి చదివినట్లయితే 2 చదివినట్లయితే ఆమోను సేవకులు అతని మీద కుట్ర చేసి అతని నగరం నుండి అతను చంపగా దేశపు జనులు రాజైన ఆమోను మీద కుట్ర చేసిన వారిని అందరినీ చంపి అతని కుమారుడైన యోషియాకు అతనికి మారుగా పట్టాభిషేకం చేసింది. మొట్టమొదటిగా యోషియా రాజు గురించి చూసినట్లయితే ఆయన మీద ప్రవచనం, ఆయన కొరకు ప్రవచనం ఉంది. మొదటగా ప్రవచనము, ఆయన యోషియా ఈ విధంగా శిశువు పుట్టబోతున్నాడంటే ప్రవచనము ఒక దైవజనుల ద్వారా పలకబడినట్లుంది. రెండోదిగా చూసినట్లయితే ఆయనకి పట్టాభిషేకం, అతి చిన్న వయసులోనే పట్టాభిషేకం. మొదటిగా ప్రవచనము, రెండవది పట్టాభిషేకము. చూడండి 24వ వచనంలో యోషియాకు వారిని అందరిని చంపి అతని కుమారుడైన యోషియాకు అతనికి మారుగా పట్టాభిషేకము చేసేది, ఆయన రాజుగా చేశారు. అయితే 22వ వచనంలో 22వ అధ్యాయం కిందకు వచ్చినట్లయితే కింద వచనంలో 22వ అధ్యాయము 1వ వచనంలో యోషియా ఏలన ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేమునందు 31 సంవత్సరములు ఏలెను. అతని తల్లి బస్కాతు ఊరి వాడగు అదయాకు కుమార్తె యెదీదా. అతడు యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుతూ కుడి ఎడమలకు తిరగక తన పితరుడకు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. కాబట్టి మొట్టమొదటిగా యోషియా గురించి ప్రవచనం ఉంది. ఆయనకి పట్టాభిషేకం వచ్చింది. పట్టాభిషేకం లేకుండా రాజుగా మరి యెరోబోముకి ఎవరు పట్టాభిషేకం చేశారు? తనకి తానే పట్టాభిషేకం చేసుకున్నాడు. మరి దావీదు కుమారుడు అయినటువంటి అబ్షలోము దావీదు కుమారుడు అయిన అబ్షలోము దావీదుకు విరోధంగా లేస్తాడు. ఆయనకి ఎవరు పట్టాభిషేకం చేశారు? అహితోఫెలు అయినటువంటి కుట్రదారుడు ఆయనకి బాగా కుట్ర చేస్తూ ఉంటాడు. ఆయనకి అన్ని చెడు ప్రవర్తన, చెడు అంతా ఆలోచనిస్తూ ఉంటాడు. వాళ్ళ వరకు వేరైపోయి పట్టాభిషేకం లేదు, ఏమీ లేదు, ఆయన రాజు అయిపోయాడు. కానీ దేవుని యొక్క చిత్తానుసారంగా దేవుడు ఏర్పరచుకుంటేనే రాజుగా, ఆయన యొక్క ఏర్పరచుకునే వంశంలో రాజుగా దేవుని చిత్తానుసారం జరిగినటువంటి దేవుని యొక్క పట్టాభిషేకం. చూడండి దావీదుని గురించి కూడా చూసినట్లయితే ఆయన మరి యెషయా కుమారులో చిన్నవాడు, గొర్రెల కాపరి, మరి అర్హత లేనటువంటి వ్యక్తిని దేవుడు
మరి సమూయేలు లాంటి గొప్ప భక్తుడే కన్ఫ్యూజ్ అయిపోతాడు. ఎవరు మరి ఇశ్రాయేలుకి రాజుగా ఉండాలంటే బాగా ఎత్తుగా లావుగా పెద్దగా ఉండాలేమో, పెద్దవాడి దగ్గరికి ఈయన కాదు యెషయా కుమారులు అందరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈయన కాదు అని అంటే ఇంకెవరు ఎవరు లేరు ఎక్కడ అంటే చిన్నవాడు ఎక్కడున్నాడు, గొర్రెలు కాసుకుంటున్నాడు, తీసుకొచ్చారు. మరి దావీదుని పట్టాభిషేకం చేశారు. దేవుని దృష్టిలో ఏర్పాటులో ఆయన చిత్తంలో, అరే మనుషుల ఆలోచన ప్రకారం కాదు కానీ ఆయన చిత్తంలో ఆయన ఏర్పరచుకున్న వారిని చిన్న బాలును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మొట్టమొదటిగా ప్రవచనం ద్వారా ఆయన గురించి తెలుపబడింది. రెండవదిగా ఆయనకి పట్టాభిషేకం చేశాడు. చూడండి, మూడవదిగా చూసినట్లయితే ఆయన పరిపాలన ఎట్లా ఉందో, ఆయన పరిపాలన విధానాన్ని గురించి చూద్దాం. ఆయన పరిపాలన ఆయన ప్రవర్తన, ఈ 4 అంశాలుగా ధ్యానిస్తూ వచ్చిన ప్రభు కృపను బట్టి ఆయన పరిపాలన అనేటువంటిది 8 సంవత్సరాలకి ఏం జ్ఞానం ఉంటుంది, ఏం చేస్తాడు, ఏం సాధించగలడు, ఏం చేయగలడు అని అంటే, మరి హిల్కియా ఆయన్ని పెంచేది ఎవరు? యాజకుడు అనేటువంటి హిల్కియా. అంటే ఒక మాటలో చెప్పాలంటే దైవజనుడు, దైవ సేవకుడు ఆయన పెంచుతున్నాడు. దైవ సేవకుడు దేంతో పెంచుతాడు? యుద్ధం చేద్దాం పదా, కత్తులు ఎట్లా ఉన్నాయో, వీటిలు ఎట్లా ఉన్నాయో, ఆయనకి అన్ని విద్యలు ఆయన నేర్పిస్తాడా? లేదు కదా. ఒక రాజు దగ్గర పెరుగుతూ ఉంటే ఆ రాజు యుద్ధాలు, ఆ యుద్ధశాలలు ఇవన్నీ ఉంటాయి. ఆయన హిల్కియా అనేటువంటి మరి దైవజనుడు ఆయన దగ్గర పెంచబడుతున్నాడు. ఆయన ఎలాగ పెంచుతున్నాడంటే దేవుని వాక్యంలో, దేవుని సన్నిధిలో, దేవుని భక్తిలో, దేవుని భయంలో పెంచుతున్నాడు. కాబట్టి చూడండి, మొట్టమొదటిగా చూసినట్లయితే ఈ రీతిగా హిల్కియా మరి యెషయా గురించి కొన్ని ఆయన యొక్క పరిపాలన, ఆయన ప్రవర్తన గురించి కొన్ని మాటలు ధ్యానించుకుందాం. మనకు అవి ప్రయోజనకరంగాను ఆశీర్వాదకరంగా ఉన్నట్లు మనం దేవుడు సహాయం చేసినట్లు చూద్దాం. మొదటి 2 దినవృత్తాంతము 34వ అధ్యాయం 31వ వచనం. 34, 31 2 దినవృత్తాంత గ్రంథము 34వ అధ్యాయము మనం చదువుకున్నాం కదా. అదే అధ్యాయంలో 31వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. 34వ అధ్యాయం 31వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. 31వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఏమట, రాజు తన స్థలం ముందు నిలబడి నేను యెహోవాను అనుసరించుచు ఆయన ఇచ్చిన ఆజ్ఞలను, శాసనములను, కట్టడలను పూర్ణ హృదయంతోనూ గైకొనుచు ఈ గ్రంథమందు వ్రాయబడిన నిబంధన మాటల ప్రకారము ప్రవర్తించుదునని యెహోవా సన్నిధిని నిబంధన చేసుకొనెను. ఎంత చిన్నపిల్లాడు, ఏం చేశాడు? ప్రమాణం చేశాడు, నిబంధన చేసుకున్నాడు. ఏమని? రెహబాము ఏం చేశాడు? ఫ్రెండ్స్ని పిలిచాడు. ఏం చేద్దాము అన్నాడు. అరే నాయనా, నువ్వు ఇప్పుడు ఇట్లా కాదు, మీ నాన్నలాగా కాదు, మీ నాన్నలాగా ఉంటే ఎవరు భయపడలేదు, వాళ్ళని మీ నాన్నకంటే ఎక్కువగా వాళ్ళ మీద పనులు వాళ్ళని హింసించు, వాళ్ళు ఈ విధంగా చేసామంటే వాళ్ళు నీకు అప్పుడు భయపడతారని. తప్పుడు ఆయనకి ఎవరున్నారు అంటారు, సామెత అంటారు కదా, టెల్ మీ యువర్ ఫ్రెండ్స్, టెల్ యువర్ క్యారెక్టర్ అంటారు పెద్దోళ్ళు. ఏంటంటే నీ స్నేహితులు ఎవరో చెప్తే నీ యొక్క వ్యక్తిత్వం ఏంటో చెప్తా ఉంటారు. కాబట్టి రెహబాము స్నేహితులు ఎవరు? ఆటకాయ వాళ్ళు, అలా తిరిగేటటువంటి. మరి చిన్న వయసులో 8 సంవత్సరాలప్పుడు బాలుడిగా ఉన్నటువంటి యెషయా ఏమని తీర్మానం తీసుకున్నాడు? దేవుని సన్నిధికి వచ్చి చిన్న వయసులో ఏమని తీర్మానం తీసుకున్నాడంటే, నేను దేవుని సన్నిధిని పూర్ణ హృదయంతోనూ నా పూర్ణ ఆత్మతోనూ నేను నా దేవుడైన యెహోవాను నేను అనుసరిస్తాను. మార్కు సువార్త 12వ అధ్యాయం 30వ వచనంలో మనందరికీ తెలిసిన విషయమే, తెలిసిన వాక్యమే, ప్రధానమైనటువంటి ఆజ్ఞ. మార్కు సువార్త 12వ అధ్యాయం 30వ వచనంలో ప్రభువే చెప్తాడు, అయ్యా ప్రధానమైన ఆజ్ఞ ఏంటి ప్రభువా అని అడిగినప్పుడు, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ బలముతోనూ, నువ్వు పూర్ణ వివేకముతోనూ నీ దేవుని ప్రేమించవలెను అనేటువంటిదే మొట్టమొదటి ఆజ్ఞ, ప్రధానమైన ఆజ్ఞ. క్రైస్తవులైన మనము అసలు మొట్టమొదటి ప్రధానమైన ఆజ్ఞ ఏంటి ఏందో, ఆజ్ఞలు దాగబోతున్న అసలు ఆజ్ఞలు ఏంటో ఏందో తెలిస్తే కదా మాకు అని మన ఆజ్ఞల గురించి మనము ఆలోచించము, ఆశీర్వాదాల గురించి ఆలోచించేవాళ్ళం. కాబట్టి అలా వెళ్ళిపోతున్నాం. కాబట్టి ఆజ్ఞలు ఏంటి అని అంటే, ప్రధానమైన ఆజ్ఞ పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను, నీ దేవుడిని ప్రేమించవలను అనేటువంటిది ప్రధానమైన ఆజ్ఞ. ఈ ప్రధానమైన ఆజ్ఞని నేను పాటిస్తాను అని నిబంధన చేసుకుంటున్నాడు యెషయా. మొట్టమొదటి చిన్నపిల్లడు దేవుని సన్నిధిలో. బహుశా ఆయన యాజకుడైనటువంటి హిల్కియా చెప్పిన మాటలు విని, అవును దేవుని సన్నిధికి వెళదాం అంటే అవన్నిటి కూడా నాకు భయం వేస్తుంది, నేను రాను అక్కడికి. ఆయన చిన్నపిల్లడు ఏం చేస్తాను 8 ఏళ్ళ కంటే ఏదైనా పని చెప్తే ఏమని చెప్తారా? నేను పోను అక్కడికి, నాకు భయం వేస్తుంది, నేను రాను అంటారు. నేను పిల్లలు చెప్పామనుకో, నేను రాను, మీరు పోండి, నేను చిన్నపిల్లలు కదా అని అంటారు. కానీ భయం లేకుండా దేవుని ఆజ్ఞను
దేవుని సన్నిధిలో నిబంధన చేసుకున్నటువంటి యోషియా. రెండవదిగా చూసినట్లయితే ఆయన పూర్ణ మనసుతో మొదట ప్రధాన ఆజ్ఞను పాటిస్తాను అని ప్రమాణం చేసుకున్నాడు, నిబంధన చేసుకున్నాడు. మన జీవితాల్లో మన నిబంధన, మన ప్రధానమైనటువంటి ఆజ్ఞలు పక్కన పెడితే, దేవుడిచ్చిన ఆజ్ఞలు పక్కన పెడితే, మన ప్రధానమైనటువంటి లక్ష్యము, మన గురి, అవర్ అంబిషన్, అవర్ ప్యాషన్, అవర్ అచీవ్మెంట్, అవర్ గోల్, ఇవన్నీ మనం ప్రశ్నించుకుంటే ఏంటంటే, నేను ఒక ఇంజనీర్ అవ్వాలనో, డాక్టర్ అవ్వాలనో, లేకపోతే నేను ఎవరన్నా ఒక రారాపురం సేవకుడు అవ్వాలనో, లేకపోతే ఇలాంటివి కనిపిస్తాయి. మొట్టమొదట మరి చిన్న బాలుడైనటువంటి 8 సంవత్సరాల బాలుడైన యెషయా నేర్చుకోవాల్సింది ఏంటంటే, మొట్టమొదటి మన గురి, మన లక్ష్యము, మన దేవుని ఆజ్ఞను పాటించడము. దేవుని యొక్క ప్రధానమైన మొదటి ఆజ్ఞను మనం పాటించడం. నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకంతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించడం అనేటువంటిదే మొట్టమొదటి ఆజ్ఞ, ప్రధానమైన ఆజ్ఞ. 10 కమాండ్మెంట్స్ ఉన్నాయి. 20వ అధ్యాయంలో చూసినట్టు నిర్గమకాండ ఇట్లా ఉన్నాయి కదా, 10 కమాండ్మెంట్స్, 10 ఆజ్ఞలు. అదే కదా పరిశుద్ధ దైవ గ్రంథము ఏర్పరచబడడానికి 10 ఆజ్ఞలు మోషేకి ఇచ్చినటువంటి దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు. ఆజ్ఞల్లో నుంచి వచ్చే మొట్టమొదటి ఆజ్ఞ అదే, మొదటి ప్రధానమైన ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ ఏంది? రెండవ ఆజ్ఞ నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించడం అనేది. మనంత సీనియర్లు మనం అట్లా ఆలోచిస్తే ఎట్లా? కాబట్టి నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించమనంటే రెండవ ఆజ్ఞ. కాబట్టి ప్రియమైన చూడండి, మొట్టమొదట ప్రధానమైన ఆజ్ఞను పాటిస్తున్నటువంటి యోషియాని గురించి మనం నేర్చుకోవాల్సిన విషయము. అదేవిధంగా రెండవదిగా చూసినట్లయితే చూడండి, దేవుని సన్నిధిలో విచారించడం. 2 దినవృత్తాంతగ్రంథం 34వ అధ్యాయం 3వ వచనం మనం ఎందా చదువుకున్నాం. 34 3వ వచనం. తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున తాను ఇంకనూ బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుటకు పూనుకునిన వాడై 12వ ఏట ఉన్నత స్థలమును దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహమును, పూత విగ్రహమును తీసివేసి యూదా దేశమును యెరూషలేమును పవిత్రము చేయని ఆరంభించెను. కాబట్టి చూడండి, 12వ సంవత్సరం, 4 ఏళ్ళైన ఆయన రాజ్యానికి వచ్చి 12వ సంవత్సరంలో వచ్చాడో ఆయన ఏం చేస్తున్నాడు దేవుని సన్నిధిలో అంటే, మరి ప్రధానమైన ఆజ్ఞల గురించి ఏం చేశాడు? నిబంధన చేసుకున్నాడు, ప్రమాణం చేసుకున్నాడు, నిబంధన చేసుకున్నాడు. రెండవదిగా ఏం చేస్తున్నాడు? దేవుని సన్నిధిలో విచారించడం. ఎంత గొప్ప పని ఇది! దేవుని సన్నిధిలో విచారించడము. ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నాడంట? తన పితరుడైనటువంటి తన ముత్తాత అనుకో, తన పితరుడైనటువంటి దావీదు దగ్గర నుంచి దేవుని సన్నిధిలో విచారించడం నేర్చుకున్నాడు. దేవుని సన్నిధిలో విచారించడం అంటే, నేను రాజును కదా, నేను చెప్పిందే వేదం. ఎవరైనా మన పాలకులు కానీ ఎవరైనా సరే ధర్మశాస్త్రానుసారంగా పరిపాలన ఉంటుందా? వాళ్ళు చెప్పేటప్పుడు ఒక విధంగా చేసిన తర్వాత అధికారంకి వచ్చిన తర్వాత ఒక రకంగా. అలాగే మన రాజులు కూడా, గతంలో రాజులు ఉన్నారు. ఇదంతా కూడా రూలర్స్ వాళ్ళంతా పరిపాలించినటువంటి వారు. మరి చిన్న బాలుడైనటువంటి యెషయా ఏం చేస్తూ వచ్చినాడు? దేవుని సన్నిధిలో విచారిస్తున్నాడు. ప్రభా, విచారించడం అంటే తెలుసుకోవడం. ప్రభా, నేను ఈ పని చేయాలన్నా చేయకూడదా? ఇది చేయొచ్చా చేయకూడదా? దేవుడు చేయమన్నప్పుడు గోహెడ్ నువ్వు చేయని చెప్పి దేవుడు పర్మిషన్ ఇచ్చినప్పుడు దేవుని సన్నిధి మనకు తోడుకుంటుంది. దావీదుకి దేవుని సన్నిధి తోడుకుంది కాబట్టి ఆయన చేయ యుద్ధములన్నిటిలోనూ జయమని గ్రహించినాడు. యోసేపుకు దేవుడు తోడైనాడు కాబట్టి ఆయన చేయ కార్యాలన్నిటిలోనూ దేవుడు ఫలింపులోకి తీసుకొచ్చాడు. కాబట్టి అది దేవుని సన్నిధిలో విచారించడం. మన జీవితాల్లో మనం నేర్చుకోవాల్సింది కూడా ఆ చిన్న బాలుడైనటువంటి 12 సంవత్సరాలప్పుడు దేవుని సన్నిధిలో విచారిస్తున్నాడు. నేను ఈ పని చేయాలన్నా వద్దా, నేను ఇక్కడికి వెళ్ళాలన్నా వద్దా, ఏం చేయాలన్నా వద్దా అని విచారిస్తాను. నేను కూడా ఒక పని చేశాను, చెప్పాలి తప్పనిసరిగా సాక్ష్యం. పాండిచేరిలో నాకు కీర్తన 37 25 వచ్చిన కీర్తన 37 34 20 మన యెహోవాను బట్టి యెహోవా నిన్ను నీ భూమిని స్వతంత్రించినట్టు యెహోవా నిన్ను హెచ్చించును. కీర్తన 37 అనుకుంటా. భూమిని స్వతంత్రించినట్టు యెహోవా నిన్ను హెచ్చించును అని వాగ్దానం వచ్చింది 20 సంవత్సరాల క్రితం. నేను విచారణ లేదు దేవుని సన్నిధిలో. మరి నాకు నేను 2-3 సార్లు చదువుకొని భూమిని స్వతంత్రించుకోమన్నాడు అని షాప్ పెట్టేశాను. పాండిచేరిలో షాప్ పెట్టేసి దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఇంక తిరగలేదని మొత్తం డబ్బులను పెట్టి పెద్ద షాప్, పెద్దది కాదు, చిన్న షాప్ ఒకటి పెట్టాను. హైదరాబాద్ కలెక్షన్స్ వీటన్నీ చేసి ఆంధ్రా నుంచి పాస్టర్
ఆయన దాన్ని ప్రారంభించడానికి వీళ్ళందరినీ తీసుకొచ్చి మళ్ళీ అక్కడ ఉండే వాళ్ళందరూ దైవజనులందరూ కూడా వచ్చి ప్రార్థన చేసి 20 మంది దైవ సేవకులు వచ్చి గొప్పగా ప్రార్థన చేసి ఓపెన్ చేసి అందజేసి 1.5 లక్ష లాస్ వచ్చేసింది. ఇదేం ప్రభు వాగ్దానం ఇచ్చినావు కదా, షాప్ పెడితే దేవుడు షాప్ పెట్టమంటే వాగ్దానం ఇస్తే లాభం, వాగ్దానం ఇస్తే ఆశీర్వాదం రావాలి కదా, నష్టం వచ్చింది ఏంది అని 3-4 సంవత్సరాల తర్వాత 3 ఏళ్ళ తర్వాత 4వ సంవత్సరాలు తీసేశాను. ఏంది ప్రభు వాగ్దానం ఇచ్చినని ఓ రోజంతా ఉపవాసం ప్రార్థన చేసుకుంటూ మళ్ళీ చదువుతూ ఉండే వాక్యం పైన కింద చదువుతూ ఉన్నా. ప్రభు చెప్పాడు భూమిని స్వతంత్రించుకున్నట్లని చెప్పాను, షాపుని పెట్టమని చెప్పిన దేవుడు వాక్యం మాట్లాడు. ఆడు ఏముంది చూడు, భూమినే ఉంది. ప్లాట్ కొనుక్కుంటే అప్పుడు మంచి రేట్లు ఉన్నాయి, ప్లాట్ కొనుక్కుంటే 10 ఆదాయం వచ్చింది. షాప్ పెట్టాను, నష్టపోయాను. అంటే దేవుని సన్నిధిలో విచారించేది లేదు, మనమే పెద్ద జ్ఞానం అనుకుని దాని అంతా వెళ్ళిపోవడమే. అదే ఏంది అంకుల్ మాకు అర్థం కావట్లేదు దైవ సేవకుని అడుగుంటే లేదు, మరి దేవుని సన్నిధిలో విచారించి ప్రార్థన చేసి దేవుడు ఇచ్చిన వాగ్దానంలో అర్థం ఏంటో నేను చూసుకుని ఉంటే నష్టం వచ్చేది కాదు కదా. పెట్టేశాను, తర్వాత బాధపడ్డాను. అది చెప్తున్న చాలామందికి తొందరపడద్దు, దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని మరలా చదువుకోండి, అర్థం కాకపోతే దైవజనులను అడగండి, అర్థం చేసుకోండి. అంతేగాని మనం భ్రమపోయేసి మనంతటి మనం భ్రమపడితే నాలాగా అది సరే ఆర్థికంగా డబ్బులు సరే నష్టపోతే పోయినాం, కొన్ని జీవితాలు నష్టపోతాం. కొన్ని వివాహాల విషయాల్లో, ఉద్యోగం విషయంలో, చదువు విషయంలో, అన్ని విషయాల్లో దేవుని సన్నిధిలో చేయాలా చేయకూడదా, వెళ్ళాలా వెళ్ళకూడదా, దావీదు నేర్పించింది అదే. మన సహవాసంలో ఉండేది మెయిన్ అదే. మన సహవాసంలో బలంగా చెప్పుకోవడానికి మనకు సాక్ష్యంగా ప్రపంచం మొత్తం మీద మన సహవాసానికి మరి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఉంది. ఎందుకనంటే అది గొప్పని కాదు, కానీ దేవుడి కంటే గొప్ప కార్యాలు, దేవుడి ఇచ్చిన ఆశీర్వాదాల కంటే గొప్పవి కాదు. అయితే ఈ లోకంలో మరి దైవజనుడు భగత్ సింగ్ గారిని దేవుడు ఆశీర్వదించి ఏ డెనామినేషన్లో చేరకుండా, ఎవరి దగ్గర ₹1 తీసుకునకుండా విశ్వాసం చేత దేవుని కృప వలన విశ్వాసం ద్వారా కట్టించబడిన సంఘాలు ప్రపంచం మొత్తం మీద, అప్పుడు నేను చదివినప్పుడు ఆర్టికల్లో 17,000 సంఘాలు ప్రపంచం అంతా కూడా కట్టబడ్డాయి. కాబట్టి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అని ఉందని. కాబట్టి చూడండి, అది ఎందుకనంటే భగత్ సింగ్ గారు విల్ ఆఫ్ గాడ్ ఎక్కడన్నా ఆయన మెసేజ్లో చూడండి, దైవజనుడు గారి మెసేజ్లో ఎక్కడ చూసినా కూడా విల్ ఆఫ్ గాడ్ అంటాడు. దేవుని చిత్తము ఇది ఎక్కడి నుంచి వచ్చింది? దావీదు ఒక్కడే దేవుని చిత్తాన్ని విచారించి తెలుసుకున్నాడు. దేవుని చిత్తాన్ని తెలుసుకునేది ఎట్లు అని దేవుని బుక్ కూడా రాశాడు భగత్ సింగ్ గారు, హౌ టు నో ది విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తము తెలుసుకున్నట్లు ఎట్లు, దేవుని చిత్తము తెలుసుకున్నట్టు ఎట్లు అనేటువంటిది దైవజనుడు భగత్ సింగ్ గారు రాసిన పుస్తకాల్లో ఒక పుస్తకం ఉంది. కాబట్టి ప్రియమైన వాళ్ళ మరి దేవుని సన్నిధిలో చూడండి, చిన్న బాలుడైనటువంటి యోషియా రాజు 12 సంవత్సరాల వయసులోనే దేవుని సన్నిధిలో విచారించడం. ఎంతమంది మనం విచారిస్తున్నాం దేవుని సన్నిధిలో? ఎంతమంది మన విషయాలకు వచ్చేటప్పటికి మనమే నిర్ణయాలు తీసేసుకుంటాం? మరి మనకున్న స్థాతను బట్టి, చదువును బట్టి, మనకున్నటువంటి ఆర్థిక స్థితిని బట్టి కావచ్చు, ఇంకేదైనా పరిస్థితులను బట్టి కావచ్చు, మన ఇష్టానుసారంగా మనం నిర్ణయాలు తీసేసుకుంటాం. ఇది అనారోగ్య విషయాల్లో కావచ్చు, ఆరోగ్య విషయాల్లో కావచ్చు, ఉద్యోగ విషయాల్లో కావచ్చు, వ్యాపార విషయాల్లో కావచ్చు, వివాహ విషయాల్లో కావచ్చు, దేని విషయాల్లోనైనా సరే మన కొన్నిట్లో మన ఆలోచన ప్రకారం మనం ఒక రాజ్యాంగం రాసేసుకుంటాం ముందుగానే, ఇలా చేయాలా, ఇలా చేసుకోవాలా, ఇలా పట్టాలని. అది ఇతరులకు చెప్పము, అసలు ముందు దేవునికి చెప్పము, దేవుని సన్నిధిలో విచారించము. దెబ్బతిన్నప్పుడు, నష్టపోయినప్పుడు అప్పుడు బ్రదర్ ప్రార్థన చేయండి, అన్న ప్రార్థన చేయండి, ఇలాగ మనం అంటుంటాం. నేను కూడా మనందరం కూడా అనేక సార్లు భ్రమపరచు ఆత్మ ఉంది పరిశుద్ధ గ్రంథంలో, భ్రమపరచు ఆత్మ ఉంది, అవిధేయత ఆత్మ ఉన్నది. ఇలాగ కొన్ని ఆత్మలకు మనం లోబడిపోతుంటాం. ప్రియమైన వారా, మరి ఈ దినము హోషేయ బాలుడి నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠంలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు మనకందరికి కూడా తెలియపరుస్తున్నాడు. మొట్టమొదట ప్రధానమైన ఆజ్ఞ పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించడము. రెండవది దేవుని సన్నిధిలో విచారించి తెలుసుకునడము. మూడవదిగా చూడండి, మూడవదిగా చూసినట్లయితే యెషయా గ్రంథము 30వ అధ్యాయం 1-3 వచనాలు. యెషయా గ్రంథము 30వ అధ్యాయంలో కూడా మాట చూద్దాం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము, యెషయా గ్రంథం 30వ అధ్యాయము 1-3 వచనాలు. పాపమునకు పాపం కూర్చుకుని అన్నట్లు నన్ను అడుగక ఆలోచన చేయుదురు, నా ఆత్మ నియమింపని సంధి చేసుకుందరు, వారు నా నోటి మాట విచారణ చేయక పరో బలము చేత తమను తాము బలపరుచుకుంటకు ఐగుప్తు నేడును శరణు చొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణం చేయుదురు.
అవమానకరమగును. ఐగుప్తు నీడను శరణుజొచ్చుట వలన సిగ్గు కలుగును. యాకోబు వారి అధిపతులు కనబడినప్పుడు ప్రవేశించినప్పుడు ఏ ప్రయోజనముకైనను పనికిరాక సిగ్గును నిందయు కలుగు చేయు ఆ జనుల విషయమై సిగ్గుపడుదురు. వీళ్ళు ఎవరి గురించి చెప్పాడు? యెషయా పరిశుద్ధాత్ముడు ఎవరి గురించి రాయించి పెట్టాడంటే చూడండి, ఎవరి గురించి? నా ఆత్మ నివింపని సంధి చేసుకుందరు, నా ఆత్మ నివింపని సంధి చేసుకుందరు, వారు నా నోటి మాట విచారణ చేయక ఫరో బలము చేత తమను తాము బలపరుచుకున్నటకు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకుండా, విచారణ చేయకుండా, దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా ఇష్టానుసారంగా. ఫరో అంటే ఎవరు? ఫరో దేనికి సూచన? లోకానికి. ఐగుప్తు అనేటువంటిది లోకానికి సూచన. ఫరో అంటే ది కింగ్, ఆయన రాజు. ఏ రాజు? ఆయన లోకానికి సంబంధించిన రాజు, ఆయన లోకరాజు. ఫరోకు ఆయన ఫరోలో ఐగుప్తు రాజుకి సంబంధించినటువంటి ఆయన ధనవంతుడు. వాళ్ళకి లోకాల్లో ధనవంతుల దగ్గరకో లేకపోతే అధికారుల దగ్గరకో ఏదో వెళ్తాం, నాకేముంది ఆయన తెలుసు ఈయన తెలుసు, లేకపోతే డబ్బులు ఉన్నాయి కట్టేస్తాము చేసేస్తాము, లేకపోతే ఇంకేదన్నా చేస్తాము. ఇలాగా లోక సంబంధం కొన్నిసార్లు ఆలోచన చేస్తుంటాం. దేవుని మాట చొప్పున విచారణ చేయక క్లియర్గా పరిశుద్ధాత్మదేవుడు చూడండి, వారు నా నోటి మాట విచారణ చేయక ఫరో బలము చేత తమ్మును తాము బలపరుచుకున్నటకు ఐగుప్తు నీడను చెరచొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణం చేయుదురు. లోకంలోకి వెళ్ళిపోతారు, లోకంలోకి వెళ్ళిపోయి లోకానుసారంగా జీవిస్తారు. లోకంలో బట్టి ఆ ఫరో రాజు దగ్గరికి వెళ్తారు, అధికారుల దగ్గరికి వెళ్తారు, అన్నీ చేస్తారు. లాస్ట్కి ఏం జరుగుతుందంటే వాళ్ళకి అవమానము, సిగ్గు కలుగుతుంది అంటున్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో విచారణ చేయకపోతే ఇలాగ జరుగుతుందని పరిశుద్ధాత్ముడు రాయించి పెట్టాడు. కాబట్టి మనము ఈ బాలుల ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే చూడండి, దేవుని సన్నిధిలో విచారణ చేస్తున్నాడు. మూడవదిగా చూసినట్లయితే చూడండి, మూడవదిగా 2 రాజుల గ్రంథము 23వ అధ్యాయము 23వ అధ్యాయము 10వ వచనం. 2 రాజుల గ్రంథం 23వ అధ్యాయం. రెండు రాజుల గ్రంథము 23వ అధ్యాయము 10 నుంచి 20 దాకా. 23వ అధ్యాయం 2 రాజుల గ్రంథం 23వ అధ్యాయం 10 నుంచి సరే 10 నుంచి. మరియు వారు ఎవడైనాను తన కుమారునే కానీ కుమార్తెనే కానీ మొదలైన ఎంత చదువుకుంటే సమయం లేదు కానీ తర్వాత 15 వచ్చిన చదువుతాం. 14 ఆ ప్రతిమలను తొనకలుగా కొట్టించి అషారాదేవి ప్రతిమను పగడగొట్టి వాటి స్థాపములను శల్యములను నింపెను. బేతేల్లోనున్న బలిపీఠమును ఉన్నత స్థలమును అనగా ఇజ్రాయేలు వారు పాపం చేయటకు కారకుడైన నెబాతు కుమారుడైన యెరోబాము కట్టించిన ఆ ఉన్నత స్థలములను బలిపీఠమును అతను పగలగొట్టించి ఉన్నత స్థలములను కాల్చి పొడుము అగునట్లుగా త్రొక్కించి అషారాదేవి ప్రతిమను కాల్చివేసెను. యోషియా అటు తిరిగి అచట పర్వతమునందున్న సమాధులను చూచి 12 పంపించి సమాధులను శల్యములను తెప్పించి దైవజనుడు యెహోవా మాట చెప్పిన ప్రకారం వాటిని బలిపీఠం మీద కాల్చి దాన్ని అపవిత్రపరిచెను. అంతటా అతడు తనకు కనబడుచున్న సమాధి 18వ వచనంలో అందుకతడు దానిని తప్పించుడి ఎవడునూ అతని శల్యమును తీయకూడదని చెప్పిన వారు అతన్ని శల్యములను షమ్రోను పట్టణం నుండి వచ్చిన ప్రవక్త శల్యమును తెప్పించి మరియు ఇజ్రాయేలు రాజులు షమ్రోను పట్టణంలో ఏ ఉన్నత స్థలములలో మందిరమును కట్టించి యెహోవాకు కోపం పుట్టించిరో ఆ మందిరములన్నిటినీ యోషియా తీసివేసి తాను బేతేలులో చేసిన క్రియలన్నిటి ప్రకారం వాటికి చేశాను. అతడు ఉన్నత స్థలంలో నియమించబడిన యాజకులందరినీ బలిపీఠముల మీద చంపించి వాటి మీద నరశల్యములను కాల్పించి యెరూషలేములకు తిరిగి వచ్చాను. మనం ఇందాక ప్రవచనం చదివాం. ఒక దైవజనుడు ఏమని చెప్పాడు? 1 రాజుల గ్రంథం 13వ అధ్యాయంలో, అయ్యా ఈ విధంగా యెరోబామును దూడలు తయారు చేసి విగ్రహాలు చేస్తున్నావు, ఆ యాజకులను వాళ్ళ యొక్క శల్యములను యొక్క బలిపీఠం మీద చల్లించుతాడు ఎవరు? యోషియా అనేటువంటి దావీదు యొక్క వంశంలో యోషియా ఒక శిశువు పుట్టును, ఒక
శిశువు పుట్టును, అతను ఈ కార్యాలు చేస్తాడని ముందుగానే ప్రవచించాడు దైవజనుడు. ఆ ప్రవచన ఇక్కడ నెరవేరింది. చూడండి, మొత్తం అన్ని విగ్రహాలని, ప్రతి విగ్రహాలను కూడా, బయలు విగ్రహాలను, ప్రతి విగ్రహాలన్నిటినీ కూడా, విగ్రహాలన్నిటినీ పడగొట్టేసి, వాటన్నిటిని పొడి చేసి, ఆ యాజకులను, ఆ విగ్రహాలను అర్పించేటువంటి యాజకులందరినీ కూడా వారిని చంపి వాళ్ళందరినీ యొక్క శల్యములను, ఎముకలను మొత్తాన్ని కూడా తీసుకొచ్చి బలిపీఠం మీద చల్లాడు. ఏమైతే దైవజనుడు ప్రవచించాడో అవన్నీ కూడా తూచా తప్పకుండా నెరవేరబడ్డాయి. మరి 23 అధ్యాయంలో, 2 రాజుల గ్రంథం 23 అధ్యాయంలో 10వ వచనం నుంచి 20వ వచనం వరకు చదివినట్లయితే ఈయన ఏం చేశాడంట? మూడవదిగా విగ్రహాలు, ఉన్నత స్థలములను, విగ్రహాలని తీసివేశాడు. ఉన్నత స్థలములన్నింటినీ కూడా పడగొట్టేశాడు. మన జీవితాల్లో విగ్రహాలు తీసేసుకున్నామా? తీసుకోలేకపోతున్నాం. ఉన్నత స్థలాలను పడగొట్టుకోలేకపోతున్నాం. మీరేమన్నా అనుకోండి, నేను ఎంత చిన్నవాడిని కావచ్చు, మీకు అందరికన్నా తక్కువైన కానీ బలహీనుడు కావచ్చు, కానీ నిజమది. మనం విగ్రహాన్ని అంటే ఏమున్నాయి బ్రదర్ మన జీవితాల్లో విగ్రహాలు? నేను 23 సంవత్సరాలు గుండు కొడుచుకొని తిరిగినండి. విగ్రహాలు, జాతరలు చేసినవాడిని, అతి భయంకరంగా పొట్టేలు నరికినవాడిని, ఇలాగ చేసినవాడిని కూడా. మరి ప్రభువులకు వచ్చిన తర్వాత ఐదు విగ్రహాలు అనుకున్నాం. వాటికి మించిన విగ్రహాలు నా జీవితంలో ఉన్నాయి. విగ్రహం అంటే దేవుని కంటే ఏది ఎక్కువగా ప్రేమిస్తామో, దేవుని కంటే దేన్ని ఇష్టపడుతూ ఉంటామో, దేవుని కంటే ఎప్పుడు దేని గురించి మనం ధ్యానిస్తూ ఉంటామో అదే మన జీవితంలో విగ్రహం. అనేక మంది దైవజనుల దగ్గర విన్నాను, అనేకసార్లు ధ్యానించినా కూడా నిజం చెప్తున్నా. మరి మన విగ్రహాలు ఏంటి? మనం వచ్చే ఆలోచనలు మనం అనుకుంటాం కానీ లేదు కదా. ప్రతి ఆదివారం మనం ప్రభు సన్నిధికి వెళ్తున్నాం, ప్రతి మంగళవారం ప్రార్థన చేసుకున్నాం, ప్రతి అనుదినము దేవుని వాక్యం చదువుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం, ఒక భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నాం అనుకుంటాం. కానీ మరలా మనకు వచ్చేటువంటి ఆలోచన, మనం మరలా చేసేటువంటి పని, మన దృష్టిలో దేవుని కంటే, దేవుని పనుల కంటే, దేవుని యొక్క కార్యం కంటే, దేవుని ఆత్మ కంటే, దేవుని వాక్యం కంటే, దేవుని ప్రార్థన కంటే, దేవుని సన్నిధి గడుపుట కంటే, దేవుని ప్రజలతో సహవాసం చేయటం కంటే, దేవుని మందిరం పాడైపోతున్నా పట్టించుకోకపోవడం అంటే, ఇవన్నీ కూడా అన్నిటికంటే మించింది ఏది ఉందనంటే ఎక్కువ భాగం ధనం విగ్రహం వచ్చేస్తుంది. ధనం దేవుడికి ప్రభువే చెప్పాడు, మీరు సిరికిను దేవునికి దాసులై ఉండలేరు. ఉంటే ఒకరికే, ఉంటే అట లేకపోతే ఇట అని. ఎటు చూసినా ఎటు తిరిగినా భూమి గుండ్రంగా ఉన్నట్లు తిరిగి అక్కడికే ధన సంపాదన, ధనము, ఈ లోకంలో ధనం. అది లేకపోతే ఏది కావు, పనులు కావు. ఎటు తిరిగి కోటి విద్యలు కూటి కోసం అన్నట్లుగా ఎన్ని కష్టాలు పడినా, ఎన్ని చేసుకున్నా ధనం సంపాదించుకోవాలా. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని దేవుని వాక్యం ఉంది. కాబట్టి ఎక్కడ తిరిగినా మన విగ్రహం ఏంటి అని అంటే ధనం నిలబడుతుంది. ధనం విగ్రహం. ఎటు తిరిగినా మన విగ్రహం ఏంటంటే కోరిక నిలబడుతుంది. ఎటు తిరిగినా మన విగ్రహం ఏంటంటే మన పిల్లలు విగ్రహాలు కనిపిస్తారు. నేను చెప్తున్నా, చాలా వరకు నా గురించి చెప్తున్నాను అనుకోండి. ఎటు తిరిగినా నా యొక్క చెడు అలవాటు, నా కోపము, నా యొక్క తిండిపోతాను, ఇవే నా విగ్రహాలు కనిపిస్తాయి. ఈ విగ్రహాలు ఎప్పుడు పోతాయి నా జీవితంలో నుంచి? ఎప్పుడు నేను పరిశుద్ధపరచబడతానో, ఎప్పుడు నిజంగా దేవునికి ఇష్టడుగా బ్రతుకుతానో, అసలు పరలోకానికి పోనో ఏ నా విగ్రహాలు. ఈ విగ్రహాల నుంచి నేను ఎప్పుడు బయటపడతానో, నా జీవితంలో ఉన్నటువంటి లక్ష్యం అదే. నా విగ్రహాల నుంచి నేను బయటపడాలనేటువంటి తపన ఉంది నాకు. నేను వాళ్ళారా, ఇవి ఎన్ని ఇచ్చినా దేవుని కంటే అనిపిస్తుంది. కానీ ఎన్ని వాక్యం ధ్యానించినా, ఎంత దేవుని సన్నిధిలో గడిపినా ఈ విగ్రహాల నుంచి, వీటి నుంచి బయటపడలేకపోతున్నాం. అదే దాని జై జీవితం జీవిస్తున్నాం అనుకుంటాం, కానీ ఇది జై జీవితంగా ఉండట్లేదు. అపవిత్రమైన జీవితంగా, అపజయంతో కూడినటువంటి జీవితంగా నా చూపులు, నా తలంపులు, నా మాటలు, నా క్రియలు, నా ఊహలు, నా ప్రవర్తన, నా ఆలోచన, నా కోరిక, ఇవన్నీ కూడా దేవునికి ఇష్టంగా ఉన్నాయా? ఏముందలే, అదేముందలే, ఇదేముందలే అనుకుంటుంటాము. చాలామంది దేవుని మందిరానికి వస్తూనే కూడా విగ్రహాలు లేనటువంటి వారుగా అనుకుంటాము. ఏం లేవు మన దగ్గర, ఉంగరం కూడా పెట్టుకొని నేను ఏం లేవు, ఏం పెట్టుకోము, ఇట్లా ఏమవుద్దు, ఆ సిలువు చేసుకోండి సార్, అవి కూడా విగ్రహం వద్దు. ఎంత ఊరికే పైకి షో, అంతా డ్రామా. ఇక్కడ ఉంటాయి విగ్రహాలు ఇక్కడ ఉంటాయి. ఆ విగ్రహాలని మనం విగ్రహాల నుంచి ఎప్పుడు బయటపడతామో, ఆ విగ్రహారాధన నుంచి ఎప్పుడు బయటపడతామో నాకు తెలిసి ఎవరైనా మరణానికి ముందు
ఆ విగ్రహాలను జయించగలిగితే జయ జీవితాన్ని జీవిస్తారు. నేను చాలామంది చూసాను దైవజనులు, గొప్ప గొప్ప వాళ్ళు. ఫిన్హాస్ అంకుల్ అని ఒక లెక్చరర్ని చూశాను కర్మేల్లో. ఆయన చాలా సంవత్సరాలు సేవ చేశాడు, రిటైర్డ్ అయినాడు లెక్చరర్గా. కఠినంగా ఉండేవాడు, భయపెట్టేవాడు, బెదిరించేవాడు, వాక్యం చెప్పి అన్నింటిలో ఉన్నాడు. క్యాన్సర్ వచ్చింది, సిఎంసి వేలూరుకి వెళ్ళాడు. నీ రహస్య పాపాలు ఏమన్నా ఉంటే కడుక్కోయా, లేకపోతే నువ్వు పరలోకానికి పోవని చెప్పాడంట అక్కడ ఉన్న డాక్టర్ దైవజనుడు. ఆయనకి అప్పుడు వచ్చింది. వెంటనే మరలా వచ్చాడు, కిమో తీసుకొని వచ్చిన తర్వాత వచ్చి అందరినీ పిలుస్తూ వచ్చాడు. ప్రతి ఒక్కరి దగ్గర కన్నీళ్ళు పెట్టుకోవడం, నన్ను క్షమించనడం, నా తప్పు పలాంది పలాందుని ఒప్పుకోవడం. ఎప్పుడు 80 సంవత్సరాల పైన ఆ వయసులో అందరితో సెకండ్ ఇవ్వడం, అందరితోనూ సమాధానపరచబడడం, ఈ విధంగా చేస్తూ వచ్చినాడు. ఏంద్రా అంకులు, ఎంత వయసు, ఎంత వాక్యం తెలుసు ఆయనకి, ఎన్ని ప్రసంగాలు చేస్తున్నాడు, ఎన్ని సంఘాల్లో మా మందిరాన్ని ఆయన నడిపించే వ్యక్తి నేనేందని అనుకున్నాం. నిజంగా ఆయన చూసి నేర్చుకున్నాం. నిజం అది సత్యంలోనికి వస్తున్నప్పుడు. వేషధారంలోనూ యాక్షన్లో డ్రామాలో ఉంటే ఏమి తెలియదు. హిపోక్రసీ ప్రియమైన వాళ్ళ ఆ చివరి దినాల్లో వచ్చాడు, అందరితో సమాధానపడ్డాడు. ఆయన బర్త్డే చాలా గ్రాండ్గా చేసుకున్నాడు. నిజంగా ఆయన గురించి ప్రార్థన చేసుకుంటూ వస్తే నెక్స్ట్ సంవత్సరానికల్లా ప్రభు తీసుకుంటాడు అనుకున్నాను. అదేవిధంగా నెక్స్ట్ తర్వాత సంవత్సరానికి లేదు, ప్రభు మహిళకి పోయాడు. నాకు అనిపించింది సిద్ధపాటు అంటే ఎట్లా ఉంటుందో, ఎలాగా ఆయన ప్రతిదీ చిన్నపిల్లోళ్ళలాగా ఏడ్చాడు. చిన్నపిల్లోళ్ళలాగా అన్ని తప్పుదాలు ఒప్పుకున్నాడు, అన్ని పాపాలు ఒప్పుకున్నాడు. వాటన్నిటి విషయాల్లో అందరితో క్షమాపణ అడిగాడు, చేశాడు. భక్తి జీవితం వెళ్ళిపోతున్నాం. ఎవరో వస్తారు, పెద్ద సేవకులు వస్తారు, చెప్తారు. ఎవరో వస్తారు, మనకు చేస్తారు. ఏదో వింత జరిగిపోతుంది, ఆశ్చర్యకార్యాలను కాదు. మీలో అల్పుడను మళ్ళీ మన సహోదరు, నేను ఒక బోధకుడు నేను చెప్పుకోవట్లేదు, కానీ ఏవో దేవుడు నాకు భారం ఇచ్చాడు. మరి ప్రభుత్వం అయితే 2-3 నెలల్లో ఈ నెల్లూరు విడిచి కూడా వెళ్ళిపోవాల్సి వస్తుందేమో. మరి ఎందుకు చెప్తున్నాం అంటే, మనం విగ్రహాలను విడిచిపెట్టి నిజమైనటువంటి భక్తులని కొనసాగాలనేటువంటిది నా భారము. ప్రభు సరే చూడండి, మరి యెషయా గురించి చూసినట్లయితే మూడవదిగా ఆయన ఏం చేస్తూ వచ్చినాడు, విగ్రహాలను తీసివేస్తూ వచ్చినాడు. 4వదిగా చూసినట్లయితే 2 రాజుల గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనం. 2 రాజుల గ్రంథము 22వ అధ్యాయము 19వ వచనం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆశీర్వదించినదేమనగా, ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులు ఆలకించి మెత్తని మనసు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వం ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి కనుక నీవు చేయి మనవి నేను అంగీకరించున్నాను. ఏం చేశాడు యెషయా? ఎంత వయసు ఆయనకి, ఎంత వయసు? ఏమేం చేశాడు ఇక్కడ? బట్టలు చించుకున్నాడు. ఎందుకు చించుకున్నాడు? తన రాజ్యం పోయిందనా, లేకపోతే తనకి ఏదన్నా గుర్రాలు తక్కువైనా, రథాలు తక్కువైనా, సైన్యం తక్కువైందనా, లేకపోతే ఆస్తి తక్కువైందనా, లేకపోతే ఇంకొక 4-5 పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా? సొలొమోన్ లాగా వందల మందిని పెళ్ళిళ్ళు చేసుకోవాలి. దేనికోసం ఆయనకు దుఃఖం కలిగింది? దేనికోసం కలిగింది? చూడండి, ఆయన దుఃఖపడుతూ వస్తున్నాడు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులు దూషణ పాలగుదురనియు నేను చెప్పిన మాటలు విని ఆలకించి మెత్తని మనసు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వం ధరించుకొని బట్టలు చింపుకుని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి కనుక నీవు చేయి మనవి నేను అంగీకరించున్నాను. ఎలాంటి స్థితిలో వచ్చి ప్రార్థన చేశాడు? ఎలాంటి స్థితిలో ప్రార్థన చేశాడంటే, అయ్యా ఈ స్థలం పాడైపోద్ది, ఈ స్థలం నాశనం అయిపోద్ది. ఏ స్థలము? దేవుని మందిరం పాడైపోద్ది, దేవుని మందిరంలో శాపం వచ్చేస్తుంది, ఈ విధంగా అయిపోతుంది అంటే దానికి అంతటి కారణం ఏంటి? పితరులు చేసినటువంటి పాపం. విగ్రహాలు పెట్టారు, భయంకరమైనటువంటి పాపం చేశారు. ఆ పాపం శాపం అంతా వచ్చేసింది. మరి ఆ శాపం అంతా పోవాలంటే అయ్యంతా తను తెలుసుకున్నాడు. ఆ విషయం అంతా తెలుసుకుని చిన్న బాలుడైనాడు, బట్టలు చించుకున్నాడు. ఎంత మెచ్యూరిటీ చూడండి. తన బట్టలు చించుకున్నాడు, దీనత్వం కలిగినాడు, కన్నీడు విడిచి ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు. రాజు ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, ఆయన రాజు, ఈదా వంశస్థులకు రాజు. ఆయన దగ్గర సైన్యం ఉంది, ఆయన దగ్గర ధనం ఉంది, ఆయన దగ్గర బలం ఉంది, యాజకులు ఉన్నారు. సింహాసనం మీద కూర్చున్నటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడు? దేవుని సన్నిధికి వచ్చి బట్టలు చించుకొని తాను తగ్గించుకొని కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. ఎంత నేర్చుకోవాలా? ఒక బాలు నుంచి మనం ఎంత నేర్చుకోవాలా? నేను కూడా ఎగిరి పడేవాడిని. భలే వాక్యం చెప్తున్నాను, నేను చూస్తున్నాను. నా ఇంట్లో ఒక 30,000 రూపాయల పుస్తకాలు ఉన్నాయి, నేను చదువుకొని ఏం చెప్తున్నాను దేవుడికి ఏం చెప్తున్నాను? నేను చాలా పెద్ద బోధకుడిని, తమిళ్లో చెప్తాను. 42 సంఘాలు తమిళనాడులో, మొత్తం మీద 100 సంఘాల పైన
పైన తిరుగుతూ వచ్చిన 4 రాష్ట్రాల్లో దేవుని పరిచయం చేస్తూ వచ్చిన నిజమైన బోధ, నిజమైనటువంటి ప్రార్థన, నిజమైనటువంటి వాక్యము నిజంగా దేవుడు ఇవ్వకపోతే మనంతటా మనకు వచ్చేది కాదు, మనం నేర్చుకున్నది కాదు. ఓన్లీ స్క్రిప్చురల్ నాలెడ్జ్, దట్స్ ఆల్. ఓన్లీ స్క్రిప్చురల్ నాలెడ్జ్. దాన్ని చూసి మురిచిపోతే కష్టం. పరిశుద్ధాత్మ దేవుడు నీలోనైనా, నాలోనైనా, మనలోనైనా దేవుడు కార్యం చేయాలి. అది వాస్తవం. అబద్ధం ఏంటి? మన నటన, మన పొజిషన్, మనకున్నట్టు కలిగినటువంటిది, వీటన్నిటిని బట్టి మనం మంచివాళ్ళని దేవుని దృష్టిలో ఈ లోకంలో ఎలాగైనా సరే చదువుకున్న వాళ్ళే, డాక్టర్లే, ఇంజనీర్లే, గొప్పవారే, అధికారులే, సామాన్యులే. కానీ దేవుని దృష్టిలో భక్తిపరుడు, నిజమైనటువంటి భక్తిపరుడు, నిజమైనటువంటి దేవుని ఇష్టపడేవారు, యథార్థం. దేవుడు ఏం చూస్తాడు? పేటలో ఉన్నాయి, బట్టలు ఉంది, పొట్టు ఉంది, ఇంత నన్ను ఎత్తుకున్నాను, ఇది చూస్తాడా? దేవుడు ఏం చూస్తాడు? అంతరంగాన్ని చూస్తాడు, హృదయాన్ని చూస్తాడు. నిజంగా ప్రియమైన వాళ్ళ కాబట్టి ఆయన చిన్న బాలుడైనటువంటి యెషయా ఏం చేశాడు? దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు, విచారణ చేశాడు. విచారణ అయిపోయింది, ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన ఏమని చేస్తున్నాడు? ఎలాగ చేస్తున్నాడు? ప్రభువా, గతంలో మా పితరులు చేశారు, ఏదో తెలియ తప్పులు అయిపోయినాయి, నేను చిన్నవాడిని, నేనేం చేయగలను, ఏదో కొంతవరకు చేశాను, కాబట్టి నన్ను క్షమించేసి అని చేశాడా? నామకార్థ ప్రార్థన చేశాడా? చేయలే. బట్టలు చుంచుకున్నాడు. మనం ఎంతో దీనత్వంతో దేవుని సన్నిధిలో సాగిలపడి కన్నీటితో ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. మెత్తని హృదయం అన్నాడు ప్రభు. నీ మెత్తని హృదయాన్ని నేను నీవు ప్రార్థన కన్నీటి విడిచి ప్రార్థన చేయటం, నీ మెత్తని హృదయాన్ని నేను, కొంతమంది కఠినంగా ఉంటుంది హృదయం. పాషాణం బండ అంటారు. పాషాణం అన్నా, బండ అన్నా, స్టోన్, రాక్ అంటే ఏదైనా ఒకటే. హృదయం గట్టిగా ఉంటుంది, ఏమి చెల్లించదు. ఎవరైనా చచ్చిపోయినా రోడ్లో పడి ఏదైనా యాక్సిడెంట్ పోతున్నా పట్టించుకోరు. అది చూసుకొని సెల్ఫీలు తీసుకోవడం, అది ఏందో చూసుకోవడం, ఇలా ఉండదు. లోకంలో నవ్వుగా ఉంటుంది, ఏతాలు చేస్తున్నాడు. నిజంగా దేవుని బిడ్డలకు దయ ఉంటుంది, దేవుని బిడ్డలకు కరుణ ఉంటుంది. ఎందుకంటే మన కఠిన హృదయాలని దేవుడు మెత్తన హృదయాలుగా చేయబడ్డాడు. మనము కఠిన హృదయాలని మెత్తన హృదయంగా, మాంసగుండిగా దేవుడు చేశాడు. మనము దయ, జాలి, కరుణ ఇవన్నీ కలిగినటువంటి మన తండ్రి యొక్క గుణ లక్షణాలను మనం కలిగి ఉంటాం. కాబట్టి కొంచెం జాలి పడతాం. అమాయకంగా కొంతమంది మోసం చేస్తుంటారు, మనల్ని అవమానిస్తుంటారు, అయినా గమ్ముకుంటాం. ఎందుకనంటే మనము దేవుని బిడ్డలు. కాబట్టి ఈయన మెత్తని హృదయాన్ని చూసి చూడండి. యెహోవా సన్నిధిని ఆలకించి, 10వ వచనంలో నీవు ఆలకించి నేను చెప్పిన మాటలను నువ్వు ఆలకించి మెత్తని మనసు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వం ధరించుకుని నీ బట్టలు చుప్పుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి. 5 కార్యాలు చేశాడు. ప్రార్థన అంటే 5 కార్యాలు చేశాడు. నేను చూశాను చాలామందిని ముసలి వయసులో 88-87 సంవత్సరాలప్పుడు వచ్చినట్టు అగ్రహం నుంచి ఒక అంకులు వచ్చాడు. నేను కాలు ఇరుగుంది కదా, కింద కూర్చోలేను, మోకాళ్ళ మీద ప్రార్థన చేయలేనని కుర్చీలో కూర్చొని, అప్పటి నుంచి చైర్మన్ నేను, అంతకుముందు కుర్చీలో కూర్చున్నాను కదా, ఎప్పుడు కూడా కూర్చోలేక పైన కూర్చుంటామండి. అంకుల్ ముసలి వయసులో అలా ఉంటూ వచ్చి ప్రార్థన అంటే వచ్చి వెంటనే సాగిలి పెట్టారు, వచ్చి మోకాళ్ళ మీద. ఆయన వయసు ఎంత, నడవలేకపోతున్నాడు. ఆయన అలా తొట్టెళ్ళిపోతూ వచ్చి సాగిలి పడుతున్నాడు. దైవజనుడు భక్సింగ్ గారిని ఒక వీల్ చైర్లో తీసుకెళ్ళారు వాక్యం చెప్పడానికి, కూర్చొని పెట్టి. అప్పటికి మాట్లాడుతున్నాడు కానీ నడవలేని శక్తిలో నడిచే శక్తి లేదు. వెళ్తే ఆయన కూర్చోని పెట్టిన కుర్చీ దగ్గరే కూలబడిపోయి మా కాళ్ళ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తూ వచ్చింది. ఎంత దీనత్వము, తగ్గింపు, ఇవన్నీ కూడా చూసినట్లయితే మనం నేర్చుకోవాల్సిన విషయం. ప్రియమైన వాళ్ళ ఇలాగా బాలుడైనటువంటి యోషియా దేవుని సన్నిధిలో దేవుని మాట విని మెత్తని హృదయం చేసుకుని దీనత్వం ధరించుకొని తన బట్టలు చుంచుకొని ఏడుస్తూ ప్రార్థన చేశాడు. అది ప్రార్థన చేసి విన్నానంటున్నాడు ప్రభు. ఆ ప్రార్థనకి జవాబు ఇచ్చి చూడండి. నేను నిన్ను పితరుల నీవు చేయు మనవిని నేను అంగీకరించున్నాను. దేవుడు అంగీకరించినాడు. ఆయన ప్రార్థనని అంగీకరించున్నాడు. 19వ వచనంలో, 20వ వచనంలో, నేను నిన్ను నీ పితరుల యొద్దకు చేర్చుదును, నీవు నెమ్మది నొందిన వాడివై సమాధికి చేర్చబడదు, నేను ఈ స్థలం మీదకి రప్పింపవు, కీడు నీవు కనులతో చూడవు. ఇదే యెహోవాకు చేశాడు. ఆయనేమో ఆస్వాదించబడిపోయినాడు. ఎందుకంటే ఈ దేవుని మందిరము కాల్చబడుతుంది, యెరూషలేము ప్రార్థనా మందిరం తగలబెట్టబోతున్నాడు. టైటస్ అనే వ్యక్తి వచ్చి అన్ని తగలబెట్టేసి ఉన్నతంటే చేసుకోబోతున్నాడు. మరి వీళ్ళు వచ్చారు, షమ్రోనీలు,
ఐగుప్తు నుంచి వచ్చారు, మన్నించండి, బైబిలోన్ నుంచి. వీళ్ళందరూ కూడా అనేక సార్లు దేవుని మందిరాన్ని పాడు చేస్తూ వచ్చినారు. మరి ఈ కీడునంతా చూడకుండా, ఇవన్నీ జరగబోయేటువంటి ఈ కీడునంతా చూడకుండా నేను నిన్ను సమాధానంతో తీసుకెళ్తానన్నాడు దేవుడు. తీసుకెళ్తాడు. కాబట్టి దేవుని సన్నిధిలో నాలుగవదిగా ప్రార్థన చేసిన వ్యక్తి మొట్టమొదటిగా ఆయన ఏం చేశాడు? పూర్ణ హృదయం, ప్రధానమైన ఆజ్ఞను పూర్ణ మనసుతో దేవుని ప్రేమించే విధంగా మరి ఆయన నిబంధన చేసుకున్నాడు. రెండోదిగా ఏం చేశాడు? దేవుని సన్నిధిలో విచారణ చేస్తూ వచ్చినాడు. మూడోదిగా దేవుని సన్నిధిలో మూడోది విగ్రహాలను కాల్చివేసి విగ్రహాలను తీసివేస్తూ వచ్చినాడు. నాలుగోదిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ఐదోదిగా చూసినట్లయితే చూడండి, మోషే ధర్మశాస్త్రం 2 రాజుల గ్రంథము 23వ అధ్యాయము 3వ వచనం. 2 రాజుల గ్రంథము అక్కడే ఉంది, 23వ అధ్యాయము 3వ వచనం. రాజు ఒక స్తంభం దగ్గర నిలిచి ఆయన ఆజ్ఞలను కట్టడలను శాసనమును పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ గాయకొని ఈ గ్రంథమును రాయబడిన నిబంధన సంబంధమైన మాటలన్నింటినీ స్థిరపరచుదమని యెహోవా సన్నిధిని నిబంధన చేయగా జనులందరూ ఆ నిబంధనకు సమ్మతించిరి. ఏం చేస్తున్నాడు? ఈయనకి హిల్కియాకు అక్కడ దేవుని మందిరంలో ఒకటి దొరికింది. ఏం దొరికిందంటే దేవుని యొక్క ధర్మశాస్త్రం దొరికింది. మోషే ధర్మశాస్త్రం దొరికింది ఆయన హిల్కియాకు. ఎవరికి? యాజకుడికి. దొరికిన తర్వాత అది తీసుకొచ్చి ఈయనకి వినిపించాడు. నేను వినిపించాయా, నాకు ఇది దొరికింది, మరి చిన్నపిల్లాడు కదా, నువ్వు రాజు, నీకేం అర్థం అవుతుందిలే అని, నేను కదా నేను నడిపించేది, నేను చెప్పినట్టు చేయి, ఇంకోటి చేయి, అటు చేయని చెప్పిన ఆయన స్వార్థం కోసము, అధికారం కోసం, ధనం కోసము యాజకుడు అయినటువంటి హిల్కియా ప్రవర్తించాల. దేవుని ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చి, అయ్యా దొరికింది, ఇదిగో దేవుని ధర్మశాస్త్రం ఏం రాయబడిందో చూడు అని చదివి వినిపించిన తర్వాత అప్పుడు బట్టలు చించుకొని ఏడ్చాడు యోషియా. ఏడ్చి బాధపడిన తర్వాత ఏం చేశాడు? తర్వాత ఏంటంటే ధర్మశాస్త్రాన్ని ప్రకటిస్తూ వచ్చినాడు. ధర్మశాస్త్రం అంటే మన భాషలో చెప్పాలంటే గాస్పల్, సువార్తను ప్రకటిస్తూ వచ్చినాడు. సువార్తను ప్రకటించి ఎంతమందికి మనకు సువార్తవా? చాలా సంవత్సరాలైంది సువార్త ప్రకటించి. ఏది గుంపుగా అయింది. చాలా సంవత్సరాలైంది మనందరం కూడా సువార్తలో పాల్గొందరు పొంది. సువార్త అంతా యూట్యూబే, సువార్త అంతా ఫోన్, సువార్త ఫోన్లో ఎవరన్నా మనకి పెడితే మంది ఇంకోళ్ళు పెట్టడం, వాళ్ళు ఏం చేసి నచ్చింది అట సువార్త. ఇది సువార్త, మన సువార్త. ఒకప్పుడు సువార్తలో కొట్టించుకున్నాం, దెబ్బలు తిన్నాం, అవమానంగా తిట్టారు, హీనంగా చేశారు, అవమానించినారు, అన్నిటి కూడా పట్టించుకోవాలి, సంతోషంగా ఉన్నాం. మరి ఇది చెప్పా చాలాసార్లు, పాండిత్యం చెప్తా ఉంటే కొట్టారు వాళ్ళందరూ. ఒక ఏరియా అయిపోయాం, ఎక్కడ వాళ్ళు అక్కడ పరారైపోయారు. తెలియదు మాకు అక్కడ ఆ ఏరియాలో విరోధం అంటే దేవుని బిడ్డలకు విరోధంగా, స్వార్థ విరోధకరంగా చేసేవాళ్ళు ఉండాలని తెలియదు. మరి ఆ రోజుల్లో సంతోషంగా ఉండింది. కానీ ఈ రోజుల్లో స్వార్థ అంటే వినకపోతే సస్తాను, నరకాన్ని పోతాడు, బాగాలేదు మనకెందుకు, మనం ఏం చేస్తున్నాం అంటే మతం మార్పిడే మార్గం చెప్తున్నాం, ప్రభు ప్రేమను ప్రకటిస్తున్నాము, ఇంటూ వినకపోతే పోని నేను బలవంతం చేస్తున్నామా అనేది ఒక న్యాయమైన మాటే. కానీ భారం ఏంటి? చూడండి, ధర్మశాస్త్రాన్ని చదివి వినిపించాల్సిన అవసరం ఏంది? ఆ వయసులో చిన్న బాలుడు చూడండి, 23వ అధ్యాయము 2 రాజుల గ్రంథం 23వ అధ్యాయం 19వ వచనంలో, 23వ వచనంలో, 23వ అధ్యాయం 3వ వచనంలో ఆయన పూర్ణ హృదయంతోను పూర్ణ ఆత్మతోను గైకొని ఈ గ్రంథమందు రాయబడిన నిబంధన సంబంధమైన వాటి మాటలన్నిటినీ స్థిరపరచుదామని యెహోవా సన్నిధిని నిబంధన చేయగా జనులందరూ ఆ నిబంధనకు సమ్మతించిరి. ఈ ధర్మశాస్త్రం వాక్య ప్రకారం మనం జీవించాలా, ఈ వాక్యానుసారం మనం బ్రతుకుతాము అని మనందరం ప్రమాణం చేసుకుందామా ఈరోజు అన్నాం అనుకో, పెట్టరావు నేను మాత్రం మెసేజ్ ఇవ్వండి, ఆయన రాని బాగుండి చెప్తాను, ఆయన మాత్రం రాని బాగుండి, చర్చకి రాని బాగుండి, ఆయన ఎక్కువ మాట్లాడుతున్నాడు అని అంటారు. నిజమైన ఎందుకనంటే చూడండి, ఆ రోజు దేవుడు ఆ యొక్క బాలుడు ఏం చెప్తున్నాడంటే మనందరం కూడా ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుదాం అని నిబంధన చేసుకున్నాడు. ధర్మశాస్త్రాన్ని సువార్త అంటే గాస్పల్ మీటింగ్ పెట్టించాడు ఆయన, సువార్త ప్రకటిస్తూ వచ్చినాడు. అదే మోషే ధర్మశాస్త్రాన్ని ప్రకటిస్తూ వచ్చినాడు. 2 దినవృత్తాంతాల గ్రంథము 34వ అధ్యాయము మనం చదువుకున్నాం కదా ఫస్ట్గా. 2 దినవృత్తాంతాల గ్రంథము 34వ అధ్యాయము 19వ వచనం నుంచి కూడా అదే మాటలు ఉన్నాయి. 34వ అధ్యాయం 19వ వచనం నుంచి అతడు ధర్మశాస్త్ర మాటలు చదివి వినిపింపగా రాజు విని తన వస్త్రములు చెప్పుకొని హిల్కియాకు షాపాను కుమారుడు నాయకునికి చాలు చేస్తాడు. ఇదే మన పితరుల గ్రంథమందు వ్రాయబడిన చివరి మాట 21వ వచనం, మన పితరుల గ్రంథమందు వ్రాయబడిన సమస్తమును అనుసరించి ఆయన ఆజ్ఞలను గైకొనకి నుండిరి గనుక యెహోవా కోపం మన మీదకి అత్యధికము వచ్చినది. అయ్యా ఇంతకుముందు దేవుని ఆజ్ఞలు మనం వినలేదు, దేవుని ధర్మశాస్త్రం ప్రకారం మనం జీవించలేదు కాబట్టి మన మీదకి దేవుని యొక్క ఉగ్రత అత్యాగ్రత వచ్చింది. కాబట్టి మనం మీద జాగ్రత్త పడతామని హెచ్చరిస్తూ వచ్చినాడు, ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ వచ్చినాడు.
బైబిల్ స్టడీ అనుకుందాం, గాస్పల్ మీటింగ్ అనుకుందాం, గాస్పల్ అన్నాం, ప్రేయర్ అనుకుందాం, అదేవిధంగా దేవుని సన్నిధిలో విచారించడం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం, ప్రేయర్ మీటింగ్, ఇవన్నీ కూడా బాలుడైనటువంటి మరి యోషియా చేస్తూ వచ్చాడు. ప్రియమైన చూడండి, చివరిగా చూసినట్లయితే 2 రాజుల గ్రంథము 22వ అధ్యాయము 3 నుంచి 7 వచనాలు. 2 రాజుల గ్రంథము సమయం అయిపోయింది, మన్నించండి, 5 నిమిషాలు ముగించేస్తాను. 2 రాజుల గ్రంథము 22వ అధ్యాయము 3 నుంచి 7 వచనాలు. ఇరవై 22వ అధ్యాయం 3 నుంచి 7 వచనాలు. 2 రాజుల గ్రంథం. రాజైన యోషియా రైలుబడిలో 18వ సంవత్సరం ముందు మెషుల్లామునకు పుట్టిన అజల్యా కుమారుడు శాస్త్రి అయిన షాఫానును యెహోవా మందిరమునకు పొమ్మని చెప్పి రాజు అతనితో ఇలాగ సెలవిచ్చాను, నీవు ప్రధాన యాజకుడైన హిల్కీయా యొద్దకు పోయి ద్వారపాలకులు జనుల యొద్దకు వసూలు చేసిన యెహోవా మందిరములో ఉంచిన రొక్కపు మొత్తం చూడమని అతనితో చెప్పుము. యెహోవా మందిరపు పనికి అధికారులైన పనిని జరిగించిన వారి చేతికి ఆ ద్రవ్యమును అప్పగించిన తర్వాత యెహోవా మందిరం అందలి శిథిలమైన స్థలములను బాగు చేయుటకై యెహోవా మందిరపు పనిచేయు కూలివారికి వారు దానిని ఇవ్వాలని, వడ్లవానికి, శిల్పకారులకు, కాసేవాని వారికి మందిరం బాగు చేయుటకై రాళ్ళనేమి చెక్కిన రాళ్ళనేమి కొనుటకును ఇవ్వాలని తెలియజెప్పుము. ఆ అధికారులను నమ్మకస్తులని వారి చేతికి అప్పగించి ద్రవ్యముల గురించి వారి యొక్క లెక్క పుచ్చుకొని అంతటి ప్రధాన యాజకుడు హిల్కీయా యెహోవా మందిరము ధర్మశాస్త్ర గ్రంథం నాకు చూడండి. ఇక్కడ ఏం చేస్తున్నామంటే 22వ అధ్యాయము 2 రాజుల గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనం నుంచి చూసినట్లయితే దేవుని మందిరాన్ని బాగు చేస్తున్నారు, రిపేర్ చేస్తున్నారు, దేవుని మందిరాన్ని రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అక్కడ కాశీ పని వాడిని, వడ్లు అంటే కార్పెంటర్ వర్క్ చేసేవాళ్ళు, స్టోన్ వర్క్ చేసేవాళ్ళు, మరి అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఎక్కడి నుంచి దేవుని మందిరంలో వచ్చినటువంటి దేవుని యొక్క సొమ్ము తీసుకెళ్ళి ఉన్నది. క్రీస్తు పూర్వం రాయబడినటువంటి, క్రీస్తు పూర్వం జరిగినటువంటి సంఘటనలు, క్రీస్తు శకం కాదు, క్రీస్తు పూర్వం సుమారు 800 సంవత్సరాలకు పైగా ముందు జరిగినటువంటి చరిత్ర అంతా చూడండి. ఇప్పట్లో నేటి దినాల్లో మనం కూడా అదే దేవుని మందిరాన్ని బాగు చేసుకునే విషయంలో దేవుని మందిరాన్ని బాగు చేస్తూ వచ్చినాం. పడిపోయినటువంటి దేవుని మందిరము అనేక మంది దేవుని మందిరాన్ని చెడగొట్టారు, కాల్ చేశారు. ఈ దేవుని మందిరాన్ని బాగు చేసుకున్న దేవుని మందిరాన్ని రిపేర్ చేసుకునే విషయంలో శ్రద్ధ కలిగి ఒక ఐక్యతతో దైవజనుడైనటువంటి హిల్కీయా, అదేవిధంగా రాజు అయినటువంటి యోషియా వాళ్ళందరినీ కూడా పిలిపించి ద్వారపాలకుల దగ్గరికి ఉండేటువంటి డబ్బులు తీసుకొని అవన్నీ కూడా ఎవరెవరికి ఇవ్వాలా, ఎవరైతే పని చేస్తారో వాళ్ళకి, ఎవరు పడితే వాళ్ళని కాదు, ఎవరైతే పని చేస్తారో వాళ్ళందరికీ ఇచ్చి ఆ పని జరిగించి దేవుని మందిరాన్ని రిపేర్ చేసి దేవుని మందిరాన్ని బాగు చేయించడానికి ఎన్ని పనులు చేశారు. ఎందుకు బెస్ట్ కింగ్ అని నేను చెప్పానంటే, ఈయన ఏ పాపం చేయాల. యోషియా చిన్న బాలుడు, 8 సంవత్సరాలు, 16 ఏళ్ళకి పెళ్ళి అయిపోయింది, 31 సంవత్సరం రాజుగా ఉన్నాడు, 39 సంవత్సరాలు చనిపోయినాడు, తనకు ఒక కుమారుడు పుట్టాడు, తనకు మారుగా రాజు అయినాడు. మరి ఈ చిన్న వయసులోనే ఎన్ని పనులు చేశాడు చూడండి, ఎంత మాదిరికరంగా ఉన్నాడు. దావీదు గురించి, హిజ్కియా గురించి చాలా చక్కగా చెప్పబడింది. వాళ్ళు కూడా గొప్ప రాజులే, కానీ హిజ్కియా తనకున్నటువంటి డాంబమంతా చూపించుకున్నాడు. ఆయన నాకు ఇది ఉంది, అది ఉంది, ఇది ఉంది, నాలాగా నేను అట్ట అని ఎంత హెచ్చలు చెప్పుకున్నాడు. వాళ్ళే వచ్చి పట్టుకుపోయారు, బబిలోను వాళ్ళకి చెప్పించారు. బబిలోను వాళ్ళు ఎట్లుందా, నీకు కాలు బాగాలేదంటే కదా చూడడానికి వచ్చారు. నాకు దేవుడు బాగు చేశాడా, క్యాన్సర్ వచ్చింది, బాగు చేశాడు దేవుడు, నాకు పుండు మానిపోయింది, నా దేవుడు నాకు 15 ఏళ్ళు ఆయుష్ ఇచ్చాడని చెప్పాడు, మీరు కూడా దేవుడు నమ్ముకోండి అని చెప్పాడా? చెప్పలా. ఉన్నదంతదిగో నాకు ఎదం చూడు, నాకు ఇదం చూడు, నా వస్తువులు చూడు, నా బంగారు చూడు, నా వజ్రాలు చూడు, మొత్తం చూపించాడు హిజ్కియా. సరే చూడండి మీరు శుద్ధంగా చెప్పేశారు. మళ్ళీ వచ్చి మొత్తం అది పట్టుకుపోయారు. దావీదు కూడా గొప్ప రాజు కాదనట్లేదు, ఆయన్ని మనం విమర్శించేంత టోళం కాదు, గొప్ప రాజు. ఆయన జీవితంలో కూడా ఒక పొరపాటు జరిగింది. ఆయన జీవితంలో కూడా ఒక పొరపాటు జరిగి మరి బేర్షబా విషయంలో పాపం చేశాడు, ఉరియాని చంపించేశాడు. ఆయన మీద చాలా కేసులు అంటే చెప్తాం అలాగా. కానీ బాలుడైనటువంటి యోషియాలో నాకైతే ఏ యొక్క చిన్న తప్పిదం లేదు. ఈజ్ ద బెస్ట్ కింగ్ అని అనిపించింది. చూడండి ప్రియమైన వాళ్ళ, ఆయన చేస్తున్నటువంటి పని దేవుని మందిరాన్ని రిపేర్ చేస్తూ వచ్చినాడు. అదేవిధంగా 2 రాజులు 22వ అధ్యాయం 3-7 వచనాల వరకు ఆయన దేవుని మందిరాన్ని బాగు చేయించమని దాని పని వాళ్ళకి అందరికీ అప్పచెప్పి రాజుగా దేవుని మందిరాన్ని రిపేర్ చేయించాడు. చివరి మాట చూసినట్లయితే చూడండి, గొప్ప పస్కా పండుగ నిర్మించాడు. 2 దినవృత్తాంతాల గ్రంథం 35వ అధ్యాయం, 2 దినవృత్తాంతాల గ్రంథం 35వ అధ్యాయం, 2 దినవృత్తాంతాల గ్రంథము 35వ అధ్యాయము చివరిగా చూసినట్లయితే 2 దినవృత్తాంతాల గ్రంథం 35వ అధ్యాయము
18వ వచనం నుంచి 35వ అధ్యాయం, 2 దినవృత్తాంతర గ్రంథం 35వ అధ్యాయం 18వ వచనం నుంచి. ఇశ్రాయేలులో పస్కా పండుగ అంత ఘనముగా ఆచరించబడి ఉండలేదు. యోషియాయు యాజకులను లేవీయులను అక్కడున్న యూదా ఇశ్రాయేలు వారందరూ యెరూషలేము కాపురస్తులను అనుసరించిన ప్రకారము ఇశ్రాయేల్ రాజులందరిలో ఒక్కడైనా పస్కా పండుగను ఆచరించి ఉండలేదు. యోషియా ఏలుబడి యందు 18వ సంవత్సరమున ఈ పస్కా పండుగ జరిగాను. ఎంత గొప్ప స్టేట్మెంట్ చూడండి. ఇంతవరకు ఉన్న రాజుల్లో ఎవరు కూడా ఈయనంత గొప్పగా పస్కా పండుగ చేయలేదు. ఇంతకు ముందున్న వాళ్ళు 17 వచనం. అక్కడ ఉన్న ఇశ్రాయేలు ఆ కాలం ముందు పస్కా పులియని రొట్టెల పండుగను 7 దినములు ఆచరించిరి. ప్రవక్తకు సమయోలు దినములు మొదలుకొని ఇశ్రాయేలులో పస్కా పండుగ అంత ఘనముగా ఆచరించబడి ఉండలేదు. యోషియాయు యాజకులను లేవీయులను యూదా ఇశ్రాయేలు వారందరూ యెరూషలేము కాపురస్తులు అందరూ ఆచరించిన ప్రకారము ఇశ్రాయేల్ రాజులందరిలో ఒక్కడైనను పస్కా పండుగను ఆచరించి ఉండలేదు. ఒక్కడు కూడా, అంతకుముందున్న రాజుల్లో ఏ ఒక్కరు కూడా ఆయనలాగా పస్కా పండుగ ఆ విధంగా చేయలేదు. ఏంటి ఆ పస్కా పండుగ? మన భాషలో ఏం చెప్పాలి? పస్కా పండుగ అంటే ప్రభు శరీరానికి సాదృశ్యమైనటువంటిది. ప్రభు శరీరం తిని త్రాగడం. ప్రభు పస్కా పశువు వధించబడింది. పస్కా పశువు అంటే ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యంగా మనము రొట్టెలోను ఆయన రక్తానికి సాదృశ్యంగా ద్రాక్షరసంలో పాల్గొందులు పొందుతున్నాం. కాబట్టి ఇది పస్కా, ఈ యొక్క టేబుల్ అంటే దేవుని యొక్క శరీరము, శరీరం యొక్క రక్తము అంటే పరిశుద్ధతలో పాల్గొందులు పొందడానికి ఇది హోలీ కాన్వికేషన్స్ సాదృశ్యం. గొప్పగా మన సహవాసంలో సంవత్సరానికి ఒకసారి గొప్పగా హోలీ కాన్వికేషన్ జరుగుతూ ఉండేది. దైవజనుడు భక్సింగ్ గారు ఉన్నప్పుడు ఎంతో గొప్పగా ఆల్ ఇండియా హోలీ కాన్వికేషన్స్ ఏమైనా వచ్చేది. ఆల్ ఇండియా హోలీ కాన్వికేషన్స్ వేల మంది వెళ్ళేవాడు. చెన్నైకి వెళ్ళేవాడు నేను రెగ్యులర్గా. చెన్నైలో ఒకటి జరుగుతుండేది. ఫిలిప్ అంకులు ఉండేవారు. అక్కడికి వెళ్ళినప్పుడు వేల మంది వచ్చేవాళ్ళు. వాక్యం విని 3 గంటలకు అయిపోద్ది మెసేజ్. 3 గంటలకి కూర్చుంటే 3 గంటలకి మెసేజ్ అయిపోయిన తర్వాత చివరి ప్రార్థన అయిపోయిన తర్వాత కూర్చుంటే 4 బాబు భోజనం ఇస్తారు. అందరికి పెట్టిన తర్వాత ప్రార్థన భోజనం నోట్లోకి వెళ్ళేదానికి 4 గంటలు పోయినాయి. ఇలాగా నిజంగా నేను అబద్ధం చెప్పట్లా. వెళ్ళాను నేను చాలాసార్లు హోలీ కాన్వికేషన్స్కి వెళ్ళాను. చెన్నైలో, జవహర్మాలో, హైదరాబాద్లో ఒకసారి వెళ్ళాను. కొన్ని చూసినప్పుడు ఎట్లా ఉంటుందంటే దేవుని పండుగలు, దేవుని గురించి వాక్యము, దైవజనులు, ఆత్మచేత నింపబడినటువంటి దైవజనులు వచ్చి వారి యొక్క దేవుని మాటలు, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ఆత్మీయమైనటువంటి అంశాలు నేర్పిస్తున్నప్పుడు నేర్చుకొని ఆనందించి ఆత్మీయులు తృప్తాయి. శరీరానుసార్లు అది పడదు. ఎప్పుడెప్పుడు వెళ్తారా? ఏంది? ఒక అతను వచ్చాడు నాతో కూడా. ఈసారి నన్ను ఎప్పుడు పిలవబాక, ఆయన బ్యాంక్ మేనేజర్, ఐడిఎఫ్సి బ్యాంక్ మేనేజర్ వచ్చాడు. రవీంద్ర అని పాండిచేరు. ఆయనకి ఇల్లు చూడమని ఆయన పరిచయం చేశాడు. మన తెలుగుడు క్రిస్టియన్ దాన్ని సాయం చేయడం. 8,000 డబ్బులు ఇచ్చినాను, ఇల్లు చూపించినాను అని హెల్ప్ చేస్తూ ఉన్నాను. మా ఇంటి దగ్గర నుంచి భోజనం తీసుకుపెట్టేది, అప్పుడప్పుడు భోజనం తీసుకొచ్చి పెట్టి ప్రేమిస్తా. బాగా క్రైస్తవుడు కదా. ఒకసారి మా చర్చి 2 బ్రదర్లు తీసుకెళ్ళాను. చూస్తూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. సరే, తర్వాత అయిపోయిన తర్వాత, సార్ నన్ను మాత్రం పిలవబాగుంది సార్, మీ మందిరాన్ని పిలవబాగుంది సార్. ఏం సార్ అది 9:30 పోయి పడిగాపులు పడి కూర్చొని 1:30, 2 అవుతుంటే ఎప్పుడు సార్ తినేది అన్నాడు. అరే ఎక్కడ బాగుంటుందని అడ్రస్ రండి, శ్యామ్ చలదరైన ఆయన నడిచి గంట మెసేజ్ ఏసీ ఉంటుంది, బ్రహ్మాండంగా స్క్రీన్ ఉంటుంది, సూపర్గా కూర్చుని అనుకో అద్భుతంగా ఉంటుంది మెసేజ్. ఒకసారి హాస్పిటల్కి వేసుకొని పోయి బలవంతంగా తీసుకెళ్ళాడు. మన హైబ్రోన్ అయిపోయిన తర్వాత సాయంత్రం తీసుకెళ్ళాడు. జోషం అని సాధించి ఆయన నా మాట ప్రకారం ఇక్కడికి ఆయన చెప్పిన దగ్గరికి ఆయన చెప్తున్నాడు, మా అవ్వ ఆడి కారు, బెంజ్ కారు కొంటేనే కానీ అందులో కూర్చుంటేనే కానీ సావనన్నది మా అవ్వ, అటు కూర్చొని చచ్చిందని చెప్తున్నాడు ఆయన. అది వర్తమానం. ఇక్కడికి ఆత్మీయమైనటువంటి వర్తమానానికి లోక సంబంధమైన ప్రాస్పరిటీ మినిస్ట్రీస్కి చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి వినాలి. ఆ రీతిగా దైవజనుడైనటువంటి మరి చిన్న బాలుడైనటువంటి యోషియా నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి ఏంటంటే అనేకమైనటువంటి దైవికమైనటువంటి గుణలక్షణాలు. మొట్టమొదటిగా ఆయన దేవుని పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలంతో దేవుని ప్రేమించినాడు. రెండవదిగా దేవుని సన్నిధిలో విచారణ చేసినాడు. మూడవదిగా చూసినట్లయితే విగ్రహాలు అన్నిటినీ, ఉన్నత స్థలాలన్నింటినీ పడగొట్టేసి మొత్తాన్ని వాటన్నింటినీ పొడి చేసి చల్లేశాడు. నాలుగవదిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఐదవదిగా చూసినట్లయితే దేవుని మందిరాన్ని బాగు చేయిస్తూ వచ్చినాడు.
దేవుని మందిరాన్ని బాగు చేస్తూ వచ్చినాడు. దేవుని మందిరం పట్ల కూడా బాధ్యత ఉండాలా. దేవుని మందిరం మనం ఎట్టపోతే మనకెందుకు అనుకునేగా దేవుని మందిరాన్ని బాగు చేస్తూ వచ్చినాడు. ఆ రోజుగా చూసినట్లయితే పస్కా పండుగను 7 అంశాలు వచ్చినాయి. మరి దేవుని మందిరంలో బాగు చేస్తూ వచ్చినాడు. నిబంధనను చదివి దేవుని సువార్తను, ఆ దేవుని వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని ప్రకటిస్తూ వచ్చినాడు. ఈ 7 కార్యాలు నేను నోట్ చేసుకుని అనేకమైనటువంటి చేశాడు. మరి దినవృత్తాంత గ్రంథాలు, రాజుల గ్రంథాలు రాయబడ్డది ఆయన గురించి. సుమారు 4 అధ్యాయాలు రాయబడ్డది ప్రియమైన వాళ్ళారా. కాబట్టి మనము నేర్చుకునేటి దేవుని ఒక చిన్న బాలుడైనటువంటి యోషియా ద్వారా మనం ఏం నేర్చుకున్నాం, దేవుడు మనకు ఎందుకు నేర్పిస్తున్నాడంటే, మరి 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం ప్రకారము ఇవన్నీ కూడా ఈ కాలం ఉందన్న మనకు, దేనికంట ఈ కాలం ఉన్నట్టు మనకు దృష్టాంతరములుగా బుద్ధి కలుగుటకై ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు రాయించి పెట్టాడు. కాబట్టి ఏదో వినేసి గమ్ముకుపోవడానికి కాదు, అవి నేర్చుకొని గ్రహించుకొని ఆ విధంగా మనం ప్రవర్తించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు, నువ్వైనా నేనైనా ఎవరైనా సరే. కాబట్టి ప్రియమైన ఈ రీతిగా మరి సంఘం ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో 27వ వచనం ప్రకారము సంఘము మచ్చను డాలను లేకుండా ఆయన సన్నిధిలో నిందారహితులుగా నిలబడాలంటే ఈ విధంగా ఆత్మీయంగా ఉన్నటువంటి ఆత్మీయ స్థితిలో ఉంటేనే మనం దేవుని రాజ్యానికి వెళ్ళగలం. కానీ మన ఇష్టానుసారంగా ఉన్నట్లయితే మన ఇష్టానుసారంగానే పోతాం. దేవుని చిత్తానుసారంగా ఉంటే దేవుని రాజ్యంలోకి పోతాం, మన ఇష్టానుసారంగా ఉంటే మన రాజ్యంలోకి వెళ్ళిపోతాం ప్రియమైన వాళ్ళ. కాబట్టి బాలుడైనటువంటి యోషియా ద్వారా మనం నేర్చుకున్నటువంటి పాఠాలను బట్టి దేవుడు నీకు నాకును అలాంటి గ్రహింపును, అలాంటి మరి మనసును ఆ రీతిగా జీవించడానికి కావాల్సిన కృపను ప్రభువు అనుగ్రహించింది. దేవుడి మాటలు